హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ కుసుమాంజలి పార్ట్ 4. ఈ స్టోరీని ఫుల్ లెంత్ స్టోరీగా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ముందు జరిగిన 3 పార్ట్స్లోని కొన్ని ముఖ్యమైన అంశాలని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సిటీకి దూరంగా ఒక లేబర్ ఏరియాలో ఒక చిన్న ఇంట్లో వైష్ణవి, ఆమె తమ్ముడు రాజా, వాళ్ళతో పాటు కమల పెద్దమ్మ ఉంటున్నారు. ఆ చిన్న ఇంట్లోకి వచ్చి ఒక 2 నెలలు అవుతుంది వాళ్ళు. ఈ 2 నెలల్లో వాళ్ళు తమ పేర్లను, వాళ్ళ ఉనికిని, వాళ్ళ అస్తిత్వాన్ని పూర్తిగా మార్చుకున్నారు. రాజా చదివిన చదువుని పక్కన పెట్టేసి ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్ని ఇంటింటికి పంపిణీ చేస్తున్నాడు. ఆ తర్వాత కూరగాయల మార్కెట్లో ఒక లేబర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయాన్నే 3 గంటలకే లేచి పనిలో పడిన రాజాకి ఒకరోజు ఒక ధనవంతుడికి యాక్సిడెంట్ జరగడం చూసి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. దెబ్బలు తగిలిన వ్యక్తికి బ్లడ్ బాగా కారిపోతూ ఉంది. అతను కాస్త కళ్ళు తెరిచి థ్యాంక్స్ అని రాజా వైపు చేసి చెప్పాడు. కానీ రాజా ఆ రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కాపాడడానికి నీ వెళ్ళిన రాజానే పేషెంట్గా మారిపోయాడు. అతన్ని తీసుకొని వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్కే, కానీ అతను కళ్ళు తెరిచి చూస్తే ఒక పెద్ద హాస్పిటల్లో ఉన్నాడు. ఆ గదిలో అతనితో పాటు మరో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. బెడ్పై తలకి 2 స్విచ్చెస్ వేసుకొని ఉన్న అతను, అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. వాళ్ళ వైపు రాజా అదోలా చూస్తూ నేనెక్కడున్నాను అని అడిగాడు. హో హాయ్, ఎప్పుడు కళ్ళు తెరిచారు? మీ గురించే చూస్తున్నాను. నా పేరు మధికర్. నువ్వు ఎర్లీ మార్నింగ్ కాపాడింది వాడిని. వాడి పేరు విక్రమ్, నా బెస్ట్ ఫ్రెండ్. వాడికేమైనా జరిగితే నా ప్రాణం కూడా పోయేది. అలాంటి గొప్ప ఫ్రెండ్షిప్ మరి మాది అని మధుకర్ చెప్పాడు. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టేసావారా అని బెడ్పై ఉన్న విక్రమ్ అన్నాడు. రాజా అతనికి దగ్గరగా వెళ్ళి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారండి? అంతా బాగానే ఉందా? దెబ్బలు బాగా నొప్పిగా ఉన్నాయా అని అడిగాడు. ఒరేయ్, నీ పేరేంటో తెలియదు కానీ రాత్రి ఈ సంఘటన జరిగినప్పుడు ఒక్కరు కూడా నన్ను కాపాడడానికి నా కార్ దగ్గరికే రాలేదు. అసలు నేను చచ్చానో బ్రతికానో కూడా ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. కానీ నువ్వురా ధైర్యం చేసి నా దగ్గరికి వచ్చావు. అసలు చాలా బ్లడ్ పోయింది. అది చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఏదేమైనా నువ్వు ఇప్పటికీ చిన్న పిల్లవాడిలా కనిపిస్తున్నావు, కానీ బాగానే ధైర్యం చేసి నన్ను హాస్పిటల్ వరకు తీసుకొని రాగలిగావు. నీకు థ్యాంక్స్ రా. ఇంతకీ నీ పేరేంటి అని విక్రమ్ అడిగాడు. విక్రమ్ చూసే చూపులు కాస్త వింతగా అనిపించాయి రాజాకి. అతను అబ్బాయిని చాలా పరిశీలంగా పరీక్షిస్తూ చూస్తున్నాడు విక్రమ్. అతని చూపులను కాస్త ఇబ్బందిగా అనిపించినా ఒక సైడ్కి నిలబడి నా పేరు రాజా అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు. ఏంట్రా ఆ పేరు చెప్పడం ఆ అమ్మాయిలా సిగ్గుపడుతూ వణుకుతున్న గొంతుతో చెప్తున్నావు? అసలు నీ పర్సనాలిటీ, నీ బాడీని చూస్తే ఎందుకో నాకు కాస్త తేడాగా కనిపిస్తున్నావు. అయినా ఇంత బక్కచిక్కిగా ఉన్నావు. ఏ దేశానికి రాజువైపోదామని ఆ పేరు మీ అమ్మా నాన్నలు నీకు పెట్టారు రాజా అని విక్రమ్ నవ్వేశాడు. ఒరేయ్, వెటకారం ఆపరా. ఎలా ఉన్నా సరే వాడు నీ ప్రాణాలనైతే కాపాడాడు కదా. ఇక నుండి వీడు కూడా మనకు ఫ్రెండే అని మధు రాజా దగ్గరికి వచ్చి అన్నాడు. అప్పుడే ఆ గదిలోకి విక్రమ్ అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళని చూడగానే మధు హాయ్ అంకుల్ ఆంటీ అని పలకరించాడు. హాయ్ రా, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని వాళ్ళు 2 మాటలు మాట్లాడారు. వాళ్ళు విక్రమ్ వల్ల అమ్మా నాన్నలు అని మధు రాజాకి చెప్పాడు. అవునా, అయితే ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ సీన్ చూడబోతున్నామా అని రాజా అనుకున్నాడు మనసులోనే. కానీ అతను ఊహించినట్టు అక్కడ ఏమీ జరగలేదు. వాళ్ళు రాజా వైపు చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు. అంకుల్ ఆంటీ, వీడే మన విక్రమ్ని కాపాడింది అని మధు చెప్పాడు. ఓ అవునా బాబు, నీకు చాలా థ్యాంక్స్ అని విక్రమ్ తల్లి తండ్రి ఇద్దరు అన్నారు. అంకుల్, వీడి పేరు కూడా మీ పేరే అని రాజా అనడంతో అతను నవ్వుతూ ఓ అవునా, నా పేరు రాజారాం బాబు. రాజాలా బ్రతకాలి అని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. తన పేరు విశాల, నా భార్య. మా ఇద్దరికి పుట్టిన ఏకైక పుత్రరత్నం విక్రమ్ అని వాళ్ళు నవ్వుతూ చెప్పారు.
వాళ్ళకి విక్రమ్ పైన ప్రేమ ఉంది కానీ అది ఎలా బయటికి చూపించాలో వాళ్ళకి తెలీదు. ఫాస్ట్ కల్చర్‌లో ఉన్నారు. కానీ కల్మషం లేని మనుషులు అని రాజాకి అర్థమైపోయింది వాళ్ళని చూడగానే. ఇక నేను వెళ్తానండి అని అతను చెప్పడంతో, "ఎక్కడికి వెళ్తావు బాబు? భోజనం తీసుకొని వచ్చాము. నువ్వు కూడా తినేసేయి. మధు వాడికి ఏం కావాలో చూడు" అని వాళ్ళు విక్రమ్ బాధ్యతని మధుకు అప్పచెప్పేసి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? కొడుకు ఎలాంటి పరిస్థితిలో ఉంటే తల్లి అంత నార్మల్‌గా ఉంటుందా? ఇదే ప్లేస్‌లో నేను ఉంటే మా అమ్మ ఈ పాటికల్లా హాస్పిటల్ మొత్తం ఒకటి చేసేది, అరిచి గోల చేసేది అని రాజా మనసులోనే అనుకున్నాడు. విక్రమ్‌కి మధుకర్ తినిపిస్తూ ఉంటే అతను తృప్తిగా తినేశాడు. రాజాకి కూడా బాగా ఆకలిగా ఉండడంతో అతను కూడా భోజనం చేసేశాడు. ఇక ఇప్పుడు నేను వెళ్తాను. చాలా ఆలస్యమైపోయింది. కొన్ని పాల ప్యాకెట్స్ నా దగ్గరే ఉండిపోయాయి అని రాజా అనడంతో విక్రమ్, మా మధు ఇద్దరూ నవ్వేశారు. ఇప్పుడు మా టైం మధ్యాహ్నం అవుతుంది. ఆ విరిగిపోయిన పాల ప్యాకెట్లని ఎవరికి అమ్ముతావు? ఎవరు కొనుక్కోరులే టెన్షన్ పడకు. ఇంటికి వెళ్ళు సరే అని అతను తల ఊపి ఆ గదిలో నుండి బయటికి వచ్చేశాడు. 4 రోడ్లు కలిసి ఉండడంతో ఎటువైపు వెళ్ళాలో తెలియక రాజా మళ్ళీ అదే గదిలోకి వచ్చి మధుకర్‌ని హెల్ప్ అడిగాడు. "నువ్వు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతావులే. నేనే మీ ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను" అని మధుకర్ అన్నాడు. "ఒరేయ్! నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా" అని విక్రమ్ అంటూ ఉండగానే ఒక నలుగురు అమ్మాయిలు డోర్ ఓపెన్ చేసుకొని విక్రమ్ దగ్గరికి వచ్చారు. "హమ్మయ్య! వచ్చారానే. మీరు వస్తారా? రారా" అని ఇందాకటి నుండి కంగారు పడుతున్నాను. "ఒరేయ్! ఇక నాకు నీతో పని లేదు. నీ హెల్ప్ అవసరం లేదులే. నువ్వు వెళ్ళొచ్చు" అని విక్రమ్ అనగానే మధుకర్ తల కట్టుకుంటూ, "నువ్వు అస్సలు మారవురా. ఇది హాస్పిటల్. కాస్త చూసి జాగ్రత్తగా ఉండు. వెధవ వేషాలు ఇక్కడ వెయ్యకు" అని చెప్పి రాజాని తీసుకొని మధు అతను చెప్తున్న అడ్రస్ వైపు కార్‌ని మళ్లించాడు. ఒక లేబర్ ఏరియాలో ఒక చిన్న ఇంటి ముందు కారు ఆగడంతో లోపల ఉన్న వైష్ణవి, "మా ఇంటికి ఎవరు వచ్చారబ్బా కార్లో" అని వైష్ణవి ఆ రూమ్లో నుండి బయటికి వచ్చి చూసింది. "థ్యాంక్స్ అన్నా, మీరు చాలా మంచివారు. కానీ మీ ఫ్రెండ్ కాస్త వ్యసనపరుడు. అన్ని అలవాట్లు ఉన్నట్టున్నాయి. నేను చూశాను. కారులో మందు బాటిల్స్‌తో పాటు కాండోమ్స్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇందాక ఆ అమ్మాయిలు కూడా అతని మీద పడడం. ఇదంతా మంచి పద్ధతి కాదండి. మీరు మీ ఫ్రెండ్‌నన్నా మార్చండి, లేదా మీరే మీ ఫ్రెండ్‌కి దూరంగా ఉండండి" అని రాజా మధుకర్‌తో అన్నాడు. అప్పటి వరకు చాలా కూల్‌గా, నార్మల్‌గా మాట్లాడుతున్న మధు ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. "నీ హద్దుల్లో నువ్వు ఉండు. నా ఫ్రెండ్ గురించి నీకేం తెలుసు? వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నీళ్ళు వచ్చినట్టుంది. ఇక నువ్వు బయలుదేరితే నేను వెళ్తాను" అని అతను సీరియస్‌గా అనడంతో రాజా డల్‌గా ఫేస్ పెట్టుకొని, "సారీ అన్నా" అని చెప్పి కార్ దిగేశాడు. మధుకర్ కార్ స్టార్ట్ చేస్తూ చూసి చూడనట్టుగా మధు వైష్ణవి వైపు చూశాడు. అంతే. ఆమెను చూసి అతను తల తిప్పుకోలేకపోయాడు. మైమర్చిపోయి ఆమెనే చూస్తూ ఉన్నాడు. వెంటనే కారు దిగేసి, "రాజా నాకు తలపోటుగా ఉంది. కాస్త టీ తాగి వెళ్తాను. అలాగే వెక్కిళ్ళు వస్తున్నాయి. అస్సలు ఆగడం లేదు" అంటూ అతను రాజాకి చెప్పాడు. రాజా సరే అని అనడంతో ఒక్క అడుగులోనే మధుకర్ వైష్ణవి దగ్గరికి వెళ్ళాడు. "హాయ్! నా పేరు మధు. మధుకర్. మధు అని ప్రేమగా పిలుస్తారు. నేను మీ తమ్ముడు రాజా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము" అని మధుకర్ ఆపకుండా అతని గురించి అతనే వైష్ణవికి పరిచయం చేసుకున్నాడు. వీళ్ళ మాటలు విన్న కమలమ్మ మధుకర్కి మంచినీళ్ళు, టీ తీసుకుని వచ్చింది. ఆ వాటర్ తాగేసి టీ తాగిన తర్వాత, "ఇక నేను బయలుదేరుతాను" అని అతను వైష్ణవికి చెప్పేసి, "బాయ్‌రా రాజా" అని అన్నాడు. అతను 2 అడుగులు అలా ముందుకు వేశాడో లేదో అక్కడికి ఒక ఆటోలో ఒక ముసలాయన దిగడం రావడమే రాజాపై కోపంగా ఉన్నాడు. "ఒరేయ్! ఆ సేటు దగ్గర నా పరువంతా తీసేశావు. ఎంతగానో బతిమాలి నిన్ను ఆ మార్కెట్‌లో పనికి పెట్టించాను. కానీ నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఏమనుకోవాలిరా నీ గురించి? నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాడు" అని నాతో చెప్పాడు. "ఇదిగో నీ కూలీ డబ్బులు. ఒక్కరోజు సడెన్‌గా పని మానేస్తేనే ఇలా పనిలో నుండి తీసేస్తారా" అని రాజా చిన్నగా అడిగాడు. "ఒక్క రోజులో ఏమీ తీసేయర్రా బాబు. నిన్ను
ఆ సేటు ఎప్పటి నుండో తీసేయాలి అనుకుంటున్నాడంట. నువ్వు అసలు బరువు పనులేమీ చేయవంట కదా! లేబర్ పని అంటేనే బరువుతో కూడుకున్న పనులు. నువ్వు ఇంత నాజూగ్గా ఉంటే పనులెలా చేస్తావురా? అని అతను రాజాకి చెప్పేసి అదే ఆటోలో తిరిగి వెళ్ళిపోయాడు. మధు ఇది ఒక మంచి అవకాశం దొరికింది నాకు. రాజాని విక్రమ్ ఆఫీస్‌లో పనికి పెట్టిస్తే, ఆ సాకుతో వైష్ణవిని చూడడానికి ప్రతిరోజు ఇక్కడికి రావచ్చు. ఆమెతో పరిచయం పెంచుకోవచ్చు అని మధుకర్ మనసులోనే అనుకుని, రాజా బాధపడకు. నీకు ఆ పని సెట్ కాదులే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ తీసుకో. నేను విక్రమ్ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తున్నాను. నీకు కూడా అక్కడ ఒక మంచి జాబ్ నేను చూపిస్తాను. నీకు వీలైతేనే రేపు ఈ అడ్రస్ దగ్గరికి వచ్చేసేయి అని చెప్పి రాజాకి, వైష్ణవికి బాయ్ చెప్తూ ఆమె వైపే చూస్తూ అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని రాజా వైష్ణవిని కమలా పెద్దమని అడిగాడు. ఇప్పుడు నువ్వు ధైర్యం చేసి ముందడుగు వేయాల్సింది నువ్వే. మార్కెట్లో మనకి రోజు తినడానికి కూరగాయలు ఇంటికి వచ్చేవి. అలాగే వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఇంటి ఖర్చులు పోగా కిరాయి కూడా కట్టేసుకునే వాళ్ళము. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. నేను నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాను. నీ కష్టాన్నంతా నాకే ధారపోస్తున్నావు. నీకు నేను చాలా రుణపడిపోతున్నాను. నీ వయసుకు మించిన భారాన్ని మోస్తున్నావు. అక్కడ నీ చదువుకు తగ్గ జాబు వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలీదు కానీ కనీసం ఎండలో పని చేయకుండా ఏసీ గాలిలోనైనా నీకు ప్రశాంతత దొరుకుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ముందు ఆ మధు గారు ఇచ్చిన అడ్రస్కి రేపు వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ వర్క్ నచ్చితేనే ఆ జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఏదైనా చిన్న టిఫిన్ బండో లేక కూరగాయల కొట్టో పెట్టుకుందాము అని వైష్ణవి చెప్పింది. అవును రాజాబాబు, వైష్ణవమ్మ చెప్పింది బానే ఉంది. నువ్వు అలాగే చెయ్యి అని కమలా పెద్దమ్మ కూడా అన్నది. ఇక రాజా ఆలోచనలో పడిపోయాడు. ఆ నైట్ భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. మధు చాలా సంతోషంగా ఉన్నాడు. తనని తాను అద్దంలో పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు. విక్రమ్ ఫ్రెండ్ని చూస్తూ, ఏంట్రా ఈరోజు కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నావు? ఏం జరిగింది అని విక్రమ్ అడిగాడు. అబ్బా, కొత్తగా వింతగా కాదురా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నీకు నేను వింతగా కనబడుతున్నాను అని అతను నవ్వుతూ అన్నాడు. కాదురా, ఏదో జరిగింది. నిన్నటి నుండి గమనిస్తూనే ఉన్నాను. నీలో ఏదో మార్పు వచ్చింది. ఆ రాజాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని వెళ్ళావు. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు. కానీ తిరిగి వచ్చాకే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. పదే పదే అర్థం చేసుకుంటున్నావు. సిగ్గుపడుతున్నావు. ఏంటి ఇదంతా? ఎవరైనా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డావా? ఆ అమ్మాయితో గడపాలని ఉందా అని విక్రమ్ నవ్వుతూ అడిగేసరికి మధుకర్ అతని పైన కోపగించుకున్నాడు. ఒరేయ్, నోటికి ఎంత వస్తే అంత వాగడమేనా? నువ్వు ముందు నువ్వు నీ పద్ధతిని మార్చుకో. నువ్వు అనుకున్నది, ఊహించుకున్నది నిజమే. కాకపోతే నువ్వు అనుకున్నట్టు కాదులే. ఆ అమ్మాయిని తొలి చూపులోనే నా మనసు గెలుచుకుంది. ఆమె రూపం నా గుండెలో నిలిచిపోయింది. ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకొని నా భార్యగా నా ఇంటికి యజమానురాలిని చేసుకుంటాను. అంతేకాని నువ్వు చేసే విధవ వేషాలు నేను చేయలేను. ఆడవాళ్ళపైన నాకు ఒక గౌరవం ఉంది. నువ్వు కూడా కాస్త తిరుగుళ్ళు మానేసి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయితే బావుంటుంది అని మధుకర్ అన్నాడు. విక్రమ్ నవ్వుతూ, లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే ఏంట్రా? అయినా ఎందుకురా అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు? ఒకే అమ్మాయితో జీవితాంతం ఎలా ఉండాలి? అలా ఉండడం నా వల్ల కాదురా బాబోయ్! అని విక్రమ్ అన్నాడు. మధుకర్ విక్రమ్ దగ్గరికి వచ్చి అతని పక్కనే కూర్చొని, నువ్వు మారాలి. నిన్ను మార్చడానికి కూడా ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందిలే. ఆమె వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలన్నీ పక్కన పెట్టేసి ఆమెకు చీర కొంగు పట్టుకొని తిరుగుతావు. కానీ ఒక్క విషయం, నీలా మాత్రం ఎవరు ఆలోచించరు. అలా ఆలోచిస్తే మీ అమ్మ నాన్న అసలు కలిసే ఉండేవాళ్ళే కాదు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చేవాడివే కాదు. మన పద్ధతి సాంప్రదాయాల గురించి నీకు తెలుసు కదరా! వాటిని నువ్వు ఫాలో అవ్వు. నీకు కూడా పెళ్ళైతే భార్యతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తావు చూడు అని అతను అనగానే విక్రమ్ నవ్వేశాడు.
ఏంటి నన్ను మార్చే అమ్మాయి కూడా నా లైఫ్‌లోకి వస్తుందా? అని గట్టిగా నవ్వుకుంటూ ఉన్నాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని, సార్ మీకోసం ఒక అబ్బాయి వచ్చాడు. పేరు రాజా అంట అని క్లర్క్ వచ్చి చెప్పడంతో మధుకర్ రమ్మని చెప్పాడు. ఏంటి రాజానా? వాడెందుకు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు? అని విక్రమ్ అడిగాడు. వాడికి ఇక్కడ జాబ్ ఇవ్వబోతున్నాము. నేను మీ నాన్నగారితో మాట్లాడాను. ఆయన ఓకే చెప్పేశారు. నీతో చెప్పాలి అని అనుకుంటూనే ఉన్నాను కానీ ఈలోగా నువ్వే పెళ్ళి, అమ్మాయి అంటూ టాపిక్‌ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకొని వెళ్ళావు. ఇంతకీ రాజాకి ఇక్కడ జాబ్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అని మాధు అడిగాడు. అతను అలా అడిగేసరికి విక్రమ్ సీరియస్‌గా అతని వైపు చూస్తూ, "నువ్వు నన్ను పర్మిషన్ అడగడం ఏంట్రా? ఇది మన ఆఫీస్. నీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండొచ్చు" అని విక్రమ్ అన్నాడు. వాళ్ళ స్నేహానికి అసలు అవధులే లేవు కానీ మధుకర్‌కి తెలుసు తన హద్దులు ఏంటో. అతను ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించడు. "మధు అన్నా లోపలికి రావచ్చా?" అని రాజా ఎంతో మధురంగా పిలవడంతో విక్రమ్, మధు ఇద్దరూ డోర్ వైపు చూశారు. రాజా లూజ్‌గా ఉండే ఫుల్ హ్యాండ్స్ షర్టు, దానికి తగ్గట్టే ప్యాంటు వేసుకొని, నుదిటిన విభూతితో అడ్డబొట్లు పెట్టుకొని వచ్చాడు. అతని వేషధారణ చూసి విక్రమ్, మధు ఇద్దరూ ఒకేసారి గట్టిగా నవ్వేశారు. దాంతో రాజా అదిరిపడిపోయాడు. "ఏంటి? ఏం జరిగింది?" అని అడిగాడు. "నువ్వు లోపలికి రారా బాబు" అని వాళ్ళు నవ్వుతూనే వేళ్ళతో లోపలికి పిలిచారు. అతన్ని చూసి వాళ్ళు అలా నవ్వుతున్నారని అతనికి కూడా అర్థమైపోయింది. అతను కూడా వాళ్ళతో నవ్వుని జత కలిపి, "విక్రమ్ గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇంకో 2 రోజులు హాస్పిటల్‌లోనే ఉంచుకుంటారు అనుకున్నాను. కానీ తొందరగానే బయటికి పంపించారు ఏంటి? మీ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయా అంత తొందరగా? లేక ఆ హాస్పిటల్ వాళ్ళకి మీ డబ్బులు నచ్చలేదా?" అని రాజా అడిగేసరికి విక్రమ్ ఇంకా గట్టిగా నవ్వుకున్నాడు. "నాకు తగిలింది చిన్న దెబ్బనేరా, ఆ మాత్రం దానికే రాయించుకుంటారా ఏంటి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు నా ఆస్తులన్నీ" అని నవ్వుతూనే అన్నాడు. రాజా ఇంకేమీ మాట్లాడకుండా మధుకర్ వైపు చూశాడు. "అన్నా, ఇక్కడికి రమ్మని పిలిచారు. నా పనేంటో చెప్తే నేను ఆ పనిలో ఉంటాను. నాకు ఒకవేళ ఇక్కడ వర్క్ నచ్చకపోతే జాబ్‌లో ఉండలేను. ఈరోజు సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోతాను" అని రాజా చెప్పాడు. అయ్యో! ఒరేయ్ బమ్మర్ది! నీకు ఈ ఆఫీసు నచ్చుతుంది, వర్కు నచ్చుతుంది. 2 రోజుల్లో నేను కూడా నచ్చుతాను అని మధికర్ అనగానే విక్రమ్, రాజా ఇద్దరూ అతని వైపు చూశారు. "ఏంట్రా అలా నోరెళ్ళబెట్టి నన్నే చూస్తున్నారు?" అని మధు అడిగాడు. "ఇప్పటివరకు నువ్వు ఎవరిని బమ్మర్ది అని పిలవలేదు కదరా! అలాంటిది పరిచయమైన ఒక్క రోజులోనే రాజాని అంత చనువుగా పిలిచేసరికి కాస్త షాక్‌లో ఉన్నాను" అని విక్రమ్ అన్నాడు. రాజా కూడా నోరెళ్ళబెట్టి, "అవునన్నా అలా పిలిచావేంటి?" అని అడిగాడు. "అబ్బా! ముందు నువ్వు అన్నా అని పిలవడం మానేసేయరా. అయినా నువ్వు మాకంటే చిన్నవాడివి కదా! ఒరేయ్ తమ్ముడు అని పిలిస్తే బావుండదు. అందుకే అయినా ఫ్రెండ్‌షిప్‌లో బావ, మామ అని పిలుచుకుంటారు కదా! నేను కూడా సరదాగా అలా పిలిచాను. అందులో తప్పేముంది" అని మధుకర్ అన్నాడు. రాజా కాస్త తికమక పడుతూ, "అయ్యో! అవును కదా! ఆ అబ్బాయిలు ఏరా, పోరా, బావ అని పిలుచుకుంటారు కదా! నేనే అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నాను. వీళ్ళిద్దరూ అందరితో చాలా సరదాగా ఉంటంటున్నారు. నేను కూడా గుంపులో గోవిందలాగా వీళ్ళతో కలిసిపోతే సరిపోతుంది కదా! నాకు ఎందుకు అనవసరమైన తిప్పలు" అని రాజా మనసులోనే అనుకున్నాడు. "సరే, మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి. పా పేరులో ఏముంది? ఇక్కడ నేను వర్కేం చేయాలో అది చెప్పండి" అని రాజా అడిగేసరికి మధు గుటకలు మింగుతూ ఉన్నాడు. విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ కనుబొమ్మలని పైకెత్తి మధు వైపే చూస్తూ ఉన్నాడు. ఆ చూపుల్లో భావాన్ని అర్థం చేసుకొని మధు తడబడుతూ, "ఒరేయ్! వర్కేంటో చెప్తాను కానీ ముందు నువ్వు తొందరగా వెళ్ళి మన ఆఫీస్ వినాయకుడినికి చక్కగా దండం పెట్టుకొని నీ పరిచయం చేసుకో. నీకు దైవభక్తి ఎక్కువగా ఉన్నట్టుంది కదా! దేవుడికి కూడా నిన్ను నువ్వు పరిచయం చేసుకొని రారా" అని మధు బలవంతంగా రాజాని ఆ క్యాబిన్‌లో నుండి బయటికి పంపించాడు. అయ్యో! ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌కి ఆత్రం ఎక్కువగా ఉంటట్టుంది.
జాబ్ ఏంటో చెప్పకుండా దేవుడికి దండం పెట్టుకునిరా అని చెప్తున్నాడు. ఇంతకీ ఆ వినాయకుడు ఎక్కడ ఉన్నాడో అని రాజా దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. రాజా వెళ్ళగానే విక్రమ్ చేతులు ముడుచుకొని, ఏంట్రా ఇప్పుడు చెప్పు అసలు సంగతి అని అడిగాడు. ఏముందిరా చెప్పడానికి, నీకు ఇంతకుముందు చెప్పాను కదా, రాజాకి ఇక్కడ మనం జాబ్ ఇస్తున్నాము అని. రాజాకి ఈ జాబ్ చాలా అవసరం, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది అని మధుకర్ అన్నాడు. వాడికి జాబ్ అవసరం, సరే, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందిలో ఉంది, ఓకే. కానీ ఎప్పుడు లేనిది, ఎవరిని పిలవలేనిది వీడిని బొమ్మర్ది అని ఎందుకు పిలిచినట్టు? దానికి నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అని విక్రమ్ అడిగేసరికి మధుకర్ తడబడుతూ అతని పెద్దల మీదకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. విక్రమ్ కూడా నవ్వుతూ వెంటనే ఫ్రెండ్ని హక్ చేసుకున్నాడు. అమ్మయ్య, ఇన్నాళ్ళకు నీకు కూడా ఒక అమ్మాయి నచ్చిందన్నమాట. ఆ అమ్మాయి మరెవరో కాదు, రాజా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ అక్క, అంతేనా అని విక్రమ్ నవ్వుతూ అడిగేసరికి మధు తెగ సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ తల అటు ఇటు ఆడించాడు. వామ్మో, ఏంట్రా ఆడపిల్లలు సిగ్గుపడినట్టు అలా సిగ్గుపడుతున్నావు అని అతను అన్నాడు. ఏమోరా, తన గురించి ఆలోచిస్తూ ఉంటేనే నాకు ఏదో పులకరింతగా అనిపిస్తుంది. పదే పదే ఆమె రూపాన్ని చూడాలి నాని నా మనసు అనుకుంటుంది. తనతో మాట్లాడాలని, తన పక్కనే ఉండాలని అనిపిస్తుందిరా. తొలిచూపులోనే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం నాకు కూడా కాస్త వింతగానే అనిపిస్తుంది, కానీ నా ఫీలింగ్స్ని ఎలా బయటికి చెప్పాలో అర్థం కావడం లేదు. ఆమెతో డైరెక్ట్గా వెళ్ళి నిన్ను ఇష్టపెడుతున్నాను అని చెప్తే లాగిపెట్టి చెంపపైన కొడుతుంది అని ఒక చిన్న భయం. అందుకే వాళ్ళ తమ్ముడిని నా పక్కనే పెట్టుకొని వాళ్ళ అక్క గురించి అన్ని విషయాలు తెలుసుకుందామని ఇలా వాడికి జాబ్ ఆఫర్ ఇచ్చాను. ప్రస్తుతానికి మన ఆఫీస్లో ఏ పోస్టులు ఖాళీ లేవు. అంకుల్ని అడిగితే ఏదో ఒక పోస్టులో పెట్టేసేయ్ అని చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ద బెస్ట్ ఎంప్లాయీస్. వాళ్ళలో ఎవరిని తీసేయాలి? పైగా రాజా ఏం చదువుకున్నాడో, వాడికి ఏం పని వచ్చో కూడా తెలీదు కదా అని మధు అనేసరికి విక్రమ్ నవ్వుతూ, ఫస్ట్ టైం రా, నువ్వు వెనక ముందు ఆలోచించకుండా వాడికి జాబ్ ఆఫర్ ఇచ్చావు. ఇక నువ్వు నేను మా డాడీతో ఏ విషయమైనా చెప్తే అది గుడ్డిగా నమ్మిస్తాడు. అంత నమ్మకం మా డాడీకి మన ఇద్దరిపైన. ఇప్పుడు నీ లవ్ సక్సెస్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగో నాకు తలకి దెబ్బ తగిలింది కదా, ఏ పని చేయలేకపోతున్నాను. వాడిని నా దగ్గర పిఏగా ఉండమని చెప్పు. సపరేట్ క్యాబిన్ ఏమీ వద్దులే వాడికి, నా క్యాబిన్లోనే కూర్చుంటాడు అని విక్రమ్ చెప్పేసరికి నమ్మలేనట్టుగా అతను ఫ్రెండ్ వైపు చూశాడు. ఏమైందిరా ఏమైందిరా అలా నోరెళ్ళబెట్టి నన్నే చూస్తున్నావు అని విక్రమ్ అడిగాడు. అది కాదురా, నీకు పర్సనల్ పిఏ అంటే అన్ని పనులు దగ్గరుండి చేసుకోవాలి కదా. మరి నువ్వేమో నీకు ఎప్పుడు మూడ్ చేంజ్ అయితే అప్పుడు బయటికి వెళ్ళిపోతావు కదా అని మధు అడిగాడు. అయ్యో, నీకు ఎలా చెప్పాలిరా, నువ్వేమో నా పర్సనల్ పనిలో జోక్యం చేసుకోవు. ఈ వర్క్ టెన్షన్స్ వల్ల నేను బ్యూటిఫుల్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నానురా. నా బాధ ఎవరికి చెప్పుకోను. అందుకే వీడు నాకు కాస్త హెల్ప్ అవుతాడులే అని విక్రమ్ నవ్వుతూ చెప్పేసరికి మధు ఆలోచనలో పడ్డాడు. అబ్బా, ఎక్కువగా ఆలోచించకరా అని విక్రమ్ అంటూ ఉండగానే నేను లోపలికి రావచ్చా సార్ అని కొత్త పిలుపుతో రాజా లోపలికి వచ్చాడు. ఏంట్రో, అన్న దగ్గర నుంచి సార్ దగ్గరకు వచ్చేసావు? ఆ వినాయకుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళావా, లేక ఆయన సలహా తీసుకొని వచ్చావా? వినాయకుడే మమ్మల్ని సార్ అని పిలవమని చెప్పాడా అని విక్రమ్ నవ్వుతూ అడిగాడు. ఇప్పటి వరకు మీరు నాకు తెలిసిన వాళ్ళు, అందుకే అన్న అని పిలిచాను. కానీ ఈ క్షణం నుండి నేను ఈ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీని, మీరు నాకు బాస్. మరి నేను మీకు మర్యాద ఇవ్వడం మంచిదే కదా సార్ అని రాజా అన్నాడు. నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా రాజా అని విక్రమ్ అడిగాడు. రాజా లేదు అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. సరేలేరా, ఎక్స్పీరియన్స్ దేనిది, ఒక వారం రోజుల్లో నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. నా పిఏగా నాకు సంబంధించిన అన్ని పనులు నువ్వే దగ్గరుండి చేసుకోవాలి. నీకు సపరేట్ క్యాబిన్ అంటూ లేదు, ఈ క్యాబిన్లోనే మనం ఇద్దరం అడ్జస్ట్ అవ్వాలి అని విక్రమ్ అన్నాడు. రాజా కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు.
ఏంట్రా మరీ అంతలా ఆలోచిస్తున్నావు? ఆడపిల్లలా? అసలు అమ్మాయిలు నాతో ఉండడానికి చాలా ఇష్టంగా ఒప్పుకుంటారు. అబ్బాయి అయ్యుండి మరీ ఇంతలా ఆలోచించడం ఏంట్రా బాబు! అని విక్రమ్ అనేసరికి రాజా నవ్వుతూ, అంటే పిఏ అంటే ఎలాంటి పనులు చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంటి దగ్గర పెద్దమ్మ, అక్క ఇద్దరే ఉంటారు. నేను సాయంత్రం కాస్త తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. టైం కుదురుతుందా లేదా అని కూడా ఆలోచిస్తున్నాను అని రాజా అన్నాడు. ఏంటి? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి నువ్వు టెన్షన్ పడకు. నేను వాళ్ళని జాగ్రత్తగా చేసుకుంటాను అని మధు అనేసరికి విక్రమ్ తల కొట్టుకున్నాడు. అయ్యయ్యో! మనసులో మాటని బయటికి చెప్పేశాను అని మధు కూడా నాలుకని పంటి కింద పెట్టుకున్నాడు. ఏమన్నారు సార్? అంటే రాజా అది అది నేను హా! ఏమిటంటే ఒకవేళ లేట్ అయితే విక్రమ్ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడులే. లేదా నీకు సెపరేట్ వెహికల్‌ని ఏర్పాటు చేస్తాం అని ఏదో కవరింగ్ చేసేసాడు మధు. రాజా ఆ రోజు నుండి విక్రమ్ క్యాబిన్‌లో అతని పర్సనల్ పీఏగా పనులు చేయడం మొదలుపెట్టేశాడు. లంచ్ బ్రేక్‌లో రాజాని ఆ కంపెనీ స్టాఫ్ మెంబర్‌కి పరిచయం చేయించాడు మధు. రాజా చూడడానికి కాస్త వింతగా ఉంటాడు. అతనితో మాట్లాడడానికి ఎవరూ అంత ఇంట్రెస్ట్ చూపించరు. మనిషి రంగు పాల మిగడలా ఉంటుంది కానీ పిచ్చుకలు గూడు పెట్టినట్టు అతని క్రాఫ్ ఉంటుంది. చిన్నగా ఉండే కళ్ళకి లావుగా ఉండే కళ్ళజోడు. కానీ 2 పండ్లు మాత్రం ఇంత ఎత్తుండి బయటికి వచ్చేశాయి. అంతేకాదు రాజా లూజ్‌గా ఉండే బట్టలు వేసుకుంటాడు. అతన్ని చూడగానే ఎవరైనా సరే ముందు నవ్వుకుంటారు. కానీ అతన్ని చులకన చేసి నవ్వుకుంటే మధు, విక్రమ్ ఊరుకోరు కాబట్టి ఆ స్టాఫ్ మెంబర్స్ అందరూ అతనికి హాయ్ అని చెప్పి వాళ్ళ వాళ్ళ పరిచయాలు చేసుకున్నారు. లంచ్ బ్రేక్‌కి వెళ్ళిపోయారు వాళ్ళు. భోజనం చేస్తూ రాజా గురించి మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు వాళ్ళందరూ. అదంతా విక్రమ్ క్యాబిన్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో చూస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అడుగడుగునా సీసీ కెమెరాలు పెట్టించారు అని. స్టాఫ్ మెంబర్స్ ఆఫీస్‌లో ఉన్న సీసీ కెమెరాల సంగతిని అప్పుడప్పుడు మర్చిపోయి జీతాలు ఇచ్చే బాస్ పైన జోక్స్ వేసుకుంటారు. రాజా లాంటి వాళ్ళపైన కూడా జోక్స్ వేసుకొని నవ్వుకుంటారు. విక్రమ్ ఎక్కువగా వీటన్నిటి గురించి పట్టించుకోడు. చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. అతనికి వర్క్ ఇంపార్టెంట్. టైంకి వాళ్ళు వర్క్ ఫినిష్ చేస్తున్నారా లేదా అనేది చూస్తాడు. అతని ముందు డిసిప్లిన్‌గా ఉండాలి. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. రాజా విక్రమ్ చెప్పినట్టు వర్క్ నేర్చుకుంటున్నాడు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తోకలా వెంబడే వెళ్తున్నాడు. ఒకసారి చాలా సీరియస్‌గా మీటింగ్‌ని పూర్తి చేసుకొని వెంటనే రాజాతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు సార్ అని రాజా కూడా అడగడు. ఒక పెద్ద హోటల్‌కి వెళ్తాడు. నువ్వు పక్క రూమ్‌లో రిలాక్స్ అవ్వు. ఆకలిగా ఉంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తిను. నేను చిల్ అయి వస్తాను అని చెప్పి విక్రమ్ మరో గదిలోకి వెళ్ళిపోయాడు. అతనితో పాటు ఆ అమ్మాయి కూడా ఆ గదిలోకి వెళ్ళింది. రాజాకి అప్పుడు అర్థమైపోయింది. అతను ఎందుకు ఆ అమ్మాయితో పక్క రూమ్‌లోకి వెళ్ళాడో. ఛీ! ఛీ! ఈసారికి ఎందుకు ఇలాంటి బుద్ధి ఉంది? అన్నీ మంచి క్వాలిటీసే ఉన్నాయి. ఈ డబ్బున్న వాళ్ళకి ఈ అమ్మాయిల పిచ్చేమిటో. ఆ వచ్చే వాళ్ళకి కూడా సిగ్గుండాలి. డబ్బులు తీసుకొని ఇలాంటి వెధవ వేషాలు వేస్తున్నారు. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుంది అని రాజా విక్రమ్‌ని ఒకవైపు, అతనితో పాటు ఉన్న అమ్మాయిని మరొక వైపు తిట్టుకుంటూ అతనికి నచ్చిన ఫుడ్‌ని ఆర్డర్ పెట్టుకొని తినేశాడు. విక్రమ్ ఇంకా గదిలో నుండి బయటికి రాకపోయేసరికి రాజా అలా తలని బెడ్‌పై వాల్చాడు. అంతే సమ్మగా నిద్రలోకి జారిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు రాజా ఆ లేబర్ ఏరియా నుండి ఒక అపార్ట్మెంట్‌లోకి షిఫ్ట్ అయిపోయాడు. ఆ ఫ్లాట్ కూడా మధుకరే సెలెక్ట్ చేసి పెట్టాడు. రాజా, నువ్వు ఆఫీస్‌కి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా! నీకు ఇది మన కంపెనీ తరపు నుండి ఉండడానికి ఏర్పాటు చేశాము అని చెప్పి బలవంతంగా రాజాని, వాళ్ళ ఫ్యామిలీని ఆ ఫ్లాట్‌లోకి మార్చాడు. నిజానికి విక్రమ్ వాళ్ళ కంపెనీ నుండి వర్కర్స్‌కి ఎలాంటి ఫ్లాటు ఇవ్వరు.
కానీ మధుకర్ వైష్ణవి మీద ఉన్న ప్రేమతో ఆ లేబర్ ఏరియాలో ఆ అమ్మాయిని చూడలేక ఒక మంచి అపార్ట్మెంట్లోకి ఆ ఫ్యామిలీని మార్చేశాడు. విక్రమ్ కూడా అప్పుడెప్పుడు రాజా వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు కానీ ఎప్పుడూ వైష్ణవిని చూడలేదు. మధు, నీకు ఆ అమ్మాయి నచ్చింది అంటున్నావు కదా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదరా. వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. రాజా ఎప్పుడూ నా చుట్టే తిరుగుతాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పుడు అడిగినా ఏదో చెప్పేసి సైలెంట్గా ఉంటాడు. ఊరిక్కడ ఎక్కడి నుండి వచ్చారు అని ఎంత అడిగినా వాడు ఏమీ చెప్పడు. మాకు ఎవరూ లేరు అని మాత్రం చెప్తాడు. ఇంకా లేట్ ఎందుకురా? నువ్వు వెళ్ళి మాట్లాడతావా? లేక నీ తరపున నేను వెళ్ళి మాట్లాడనా? అని విక్రమ్ మధుని అడిగాడు. మధు కూడా ఆలోచనలో పడ్డాడు. మధు రోజు రాజా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు వైష్ణవిని చూడడానికి. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కానీ వైష్ణవి ఎక్కువగా మధుతో అసలు మాట్లాడదు. ఒకవేళ మాట్లాడినా, అన్న టిఫిన్ తిన్నారా, ఎలా ఉన్నారు, మా వాడు వర్క్ ఎలా చేస్తున్నాడు, ఈ మాత్రం ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతుంది. ఆమెను చూడగానే మధు ఏదో లోకంలోకి వెళ్ళిపోతాడు. అసలు అతను ఎందుకు వచ్చాడో, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో వైష్ణవితో చెప్పలేకపోతున్నాడు. కనీసం ఆమెతో మనసు విప్పి కూడా మాట్లాడలేదు. వైష్ణవి ఈ మధ్య కాస్త బొద్దుగా కనబడుతుంది అతని కళ్ళకు. ఇల్లు మారింది కదా, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఉన్నట్టుంది. అందుకే కాస్త వల్లి చేసింది. ఇలా బొద్దుగా ఉన్నా కూడా చాలా ముద్దుగా ఉంది నా వైష్ణవి. అయినా నా హైటు వెయిట్‌ని తట్టుకోవాలి అంటే ఆ మాత్రం బాడీ మెయింటెనెన్స్ ఉండాలి అని నవ్వుకునేవాడే తప్ప అసలు ఆమెని ఒక 10 నిమిషాలు కూడా చూసేవాడే కాదు. రాజా వాళ్ళ ఇంటికి మధు వెళ్ళగానే కమల పెద్దమ్మ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. తినడానికి స్నాక్స్ తెచ్చి పెడుతుంది. ఇక రాజా అయితే ఆఫీస్ గురించి, విక్రమ్ గురించి, అతను చేసే పనుల గురించి ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకొని ఎప్పుడూ కంప్లీట్ బాక్స్‌ని ముందు పెడుతూనే ఉంటాడు. అంతా బానే ఉంది కానీ, అన్న అని పిలవకండి అని ఎన్నిసార్లు చెప్పాలి మీతో? అని మధు వైష్ణవికి ఎన్నిసార్లు చెప్పినా వైష్ణవి అస్సలు మారది. సరేలే, పెళ్ళైన తర్వాత కూడా అన్న అని పిలుస్తుందా? అయినా పిలుపులో ఏముందిలే అని మధుకర్ సరిపెట్టేసుకునేవాడు. కానీ మధుకర్ రోజు రోజుకి వైష్ణవి మీద అపారమైన ప్రేమను పెంచేసుకుంటున్నాడు. ఒకరోజు ఒకరోజు వైష్ణవిని రాజా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉండగా మధు వాళ్ళని చూసేశాడు. ఏమైంది, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా, లేక వైష్ణవికి ఏమైనా అయ్యిందా అని టెన్షన్ పడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు మధు. వైష్ణవి చేతిలో ఒక ఫైల్ ఉంది. మధుని చూడగానే వైష్ణవి ఆ ఫైల్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. హాయ్ రా రాజా, ఏమైంది, ఈ టైంలో నువ్వు ఆఫీస్లో ఉండకుండా ఇక్కడున్నావేంటి, హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, ఎవరికైనా ఏమైనా అయ్యిందా, ఎవరైనా ఉన్నారా, లేక నీకేమైనా అయిందా, ఏదైనా ప్రాబ్లమా అని వైష్ణవి వైపు చూస్తూ గాబరాగా అడిగాడు. అదేమీ లేదండి, నార్మల్గా చెకప్ కోసమని వచ్చాము అని వైష్ణవి చెప్పింది. సరే కానీ ఇంత ఎండలో ఇంటికి ఎలా వెళ్తారు అని అడిగాడు. అది సార్, అక్క ఫోన్ చేసి సడన్గా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది. నేను ఆఫీస్లో మధ్యాహ్నం నుండి లీవ్ తీసుకొని వచ్చేసాను. అక్కేమో ఆటోలో ఇక్కడికి వచ్చింది. నేను నా స్కూటీ పైన వచ్చాను. ఇక ఇప్పుడు అక్కని స్కూటీలోనే ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని రాజా చెప్పాడు. ఓ, అవునా, ఏమైందండి మీకు, ఏదైనా ప్రాబ్లమా అని రాజా మళ్ళీ వైష్ణవిని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ అడిగాడు. ఏమీ లేదండి, నార్మల్ చెకపే అని వైష్ణవి చాలా కూల్గా చెప్పింది. ఏదో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకే ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసినట్టుంది అని మధుకర్ కూడా మనసులోనే అనుకుని సరిపెట్టేసుకున్నాడు. మధు రోజు ఇంటికి వెళ్ళడం, వైష్ణవి సైలెంట్గా నవ్వడం, ఇలా వీళ్ళ ప్రేమ సైలెంట్గా సాగిపోతూ ఉంది. వీళ్ళది ఇలా ఉండగా వర్క్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండే విక్రమ్, అతను ఆ అమ్మాయిలను చూస్తే సొల్లు కార్చుకుంటున్నాడు. అలానే ఎవరు పడితే వాళ్ళని తన పక్కలోకి రమ్మని పిలవడు. అతనికి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినంత డబ్బిస్తాడు.
రాజాకి విక్రమ్‌లో అన్ని క్వాలిటీస్ నచ్చుతున్నాయి. కానీ ఆ అమ్మాయిల విషయంలో అతను చేస్తున్నది తప్పు అని విక్రమ్‌తో చెప్పాలనుకుంటున్నాడు. కానీ అసలు అతనికి ధైర్యం సరిపోదు. రాజా విక్రమ్‌తో పాటు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాడు ఇప్పుడు. విక్రమ్ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కళ్ళు పెద్దగా చేసి ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా వింతగా ప్రవర్తిస్తారు. కానీ రాజా విక్రమ్ వాళ్ళ ఇంట్లో ఉండే కాస్ట్‌లీ ఐటెమ్స్‌ని చూసినా, వాళ్ళ గదులని, ఫర్నిచర్‌ని చూసినా అసలు ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా లైట్ తీసుకుంటున్నాడు. ఏంట్రా నువ్వు చిన్న స్థాయిలో నుండి వచ్చావు కదా! మరి మా ఇంట్లో ఏ వస్తువుని చూసినా నీకు ఆశ్చర్యంగా అనిపించడం లేదా? ఏదైనా చూస్తే చాలా లైట్ తీసుకుంటున్నావు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్‌లు మా ఇంటికి వస్తారు. మా ఇంట్లో ఉండే కాస్ట్‌లీ ఐటెమ్స్‌ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, కుళ్ళుకుంటారు అని విక్రమ్ చెప్పాడు. రాజా ఒక చిరునవ్వు నవ్వేసి, వీటిని నేను కొనలేను. చూసి ఆనందించలేను. ఎందుకంటే వాటి రేట్ ఎంతో నాకు తెలీదు కదండీ! నా స్థాయి ఏంటో నాకు తెలుసు. అందుకే నేను నా హద్దుల్లోనే ఉంటాను. ఇప్పుడు వీటి రేటు మీరు చెప్తారు. నేను ఆశ్చర్యపోతాను. మీరు లగ్జరీ లైఫ్ గురించి చెప్తారు. మీ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి విన్న తర్వాత, అయ్యో! నాకెందుకు లేదు ఇంతటి అదృష్టమని నాలో ఒక చిన్న ఫీల్ మొదలవుతుంది. ఆ ఫీల్ నన్ను మనిషి నుండి స్వార్థపరుడిలా మార్చేస్తుంది. అందుకేనండి దేని గురించి తెలుసుకోను. అయినా తెలుసుకొని ఏం చేస్తాను? డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఉండడం సహజమే కదా! అని రాజా చాలా నార్మల్‌గా చెప్పేసరికి ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది విక్రమ్‌కి రాజా పైన. రాజా విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు. అదేంటి సార్? నేను ఎప్పుడు వచ్చినా మేడం కనిపించరు. ఎక్కడికి వెళ్తారో? అని రాజా అడిగాడు. విక్రమ్ నవ్వుతూ మా అమ్మకి ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడు కిట్టి పార్టీలని, క్లబ్బులని, అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో టూర్స్‌కని వెళ్తుంది అని విక్రమ్ చెప్పాడు. ఓహ్! అవునా? మరి సార్ అదే మీ డ్యాడీ గారు కూడా ఆఫీస్‌లో ఎక్కువగా ఉండరు కదా! మీకు మరో బ్రాంచ్ ఉందా? అని రాజా చాలా అమాయకంగా అడిగాడు. విక్రమ్ ఈసారి గట్టిగా నవ్వుతూ, మా డ్యాడీకి కూడా ఫాస్ట్ కల్చర్ అంటే చాలా ఇష్టం. అసలు మా డ్యాడీ ఈ జనరేషన్‌లో పుట్టాల్సిన వాడు. పాపం కాస్త ముందే పుట్టేసి తప్పు చేశాడు. మా డ్యాడీ నాకంటే చాలా స్పీడ్. అమ్మ ఆ అమ్మని తీసుకొని బాగా లాంగ్ టూర్‌లకి వెళ్తాడు. ఆ అమ్మ కూడా డ్యాడీని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండదు. ఇద్దరి లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్తారు. జంటగా వస్తారు అని నవ్వేసరికి రాజాకి కూడా నవ్వొచ్చింది. తల్లిదండ్రులు ఇలా ఉంటే ఇక కొడుకెలా ఉంటాడు? ఇలా గాలికి తిరుగుతూ ఉంటాడు. అన్ని అలవాట్లు చేసుకుంటాడు కదా! అని మనసులోనే అనుకుంది. కానీ ఒకరోజు రాజారాం, విశాల గారు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. విశాల గారికి కాస్త ఒంట్లో బాలేదు. అందుకని ఆవిడ ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. భార్యని చూసుకుంటూ భర్త కూడా ఇంట్లోనే ఉండిపోయాడు. రాజా వి విశాల గారిని పలకరించింది. ఆవిడ నోటికి ఏదీ నచ్చడం లేదు. వంట మనిషి చేసిన వంటలు తిని బోర్ కొడుతుంది. ఏదైనా కారంగా కొత్తగా ట్రై చేయాలి అనిపిస్తుంది. చాలా ఆకలిగా ఉంది అని విశాల రాజారాంతో చెప్పింది. అతను పెద్ద పెద్ద హోటల్స్‌లో వెరైటీగా ఉండే ఫుడ్స్‌ని చూస్తూ ఏది ఆర్డర్ పెట్టాలా అని భార్యని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ మాటలు విని రాజా, నేను చేసి పెట్టనా ఈ పూటకి? నేను వండుతాను మేడం అని అడిగాడు. ఏంటి? నీకు వంట కూడా వచ్చారా? అని విక్రమ్ అడిగాడు. అదేంటి సార్ అలా అడుగుతున్నారు? వంట కేవలం ఆడవాళ్ళే చేయాలా? మగవాళ్ళు మనం కూడా చేయవచ్చు. నాకు అన్ని వంటలు వచ్చు మేడం. చాలా కమ్మగా వండుతాను. మీకు ఏం కావాలో చెప్పండి. నిమిషంలో చేసి పెడతాను అని అడిగాడు. ఏదైనా పర్వాలేదు. కానీ కారంగా, రుచిగా ఉంటే చాలు అని ఆవిడ చెప్పింది. రాజా 2 గంటల టైం తీసుకొని వాళ్ళందరికీ వెజ్జు, నాన్ వెజ్జు, రోటి పచ్చడి, స్వీట్లు ఇలా 4, 5 ఐటెమ్స్ చేసి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు చాలా తృప్తిగా, ఇష్టంగా రాజాని పొగుడుతూ వండిన ఐటెమ్స్ అన్నీ తినేశారు. వాళ్ళు ఎంతగానో ఫోర్స్ చేయడంతో రాజా కూడా వాళ్ళతో పాటు అక్కడే తినేశాడు.
చీకటి పడిపోయింది. చాలా లేట్ అయింది. ఇక నేను కూడా వెళ్తాను అని రాజా అక్కడి నుండి తన పాత స్కూటీని స్టార్ట్ చేయబోయాడు. కానీ అది పంచర్ కావడంతో తలకి చేతులు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని కంగారు పడుతున్నాడు. ఏంట్రా ఎప్పుడు ఆడపిల్లలా భయపడుతూనే ఉంటావు? అయినా ఈ పూటకి ఇక్కడే ఉండిపో నాతో పాటే అని విక్రమ్ అనగానే రాజా బెదిరిపోయాడు. వామ్మో! ఇక్కడ వద్దు వద్దు అని అన్నాడు. ఎందుకు? నేనేమీ నిన్ను తినేయనురా, చంపేయను అని విక్రమ్ అనగానే, అది కాదు సార్. ఇంట్లో పెద్దమ్మ, అక్క ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి తీరాల్సిందే అని రాజా అనేసి రాజా అనేసరికి, ఓహ్! అవునా! వాళ్ళకి అపార్ట్మెంట్‌లో ఫుల్ సెక్యూరిటీ ఉందిరా. నువ్వు మరీ ఇంత టెన్షన్ పడమాకు. అయినా పక్కనే మధుకర్ ఉంటాడు కదా! వాడు వెళ్తాడులే అని విక్రమ్ చెప్పగానే రాజా కంగారు పడుతూ, సార్ అలా పరాయి వాళ్ళు మా ఇంట్లో స్టే చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు మా గురించి అని కాస్త గట్టిగానే అనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా? అయినా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మన గురించి పట్టించుకునే అంత సీన్ లేదులే. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఇది పల్లెటూరు కాదురా సిటీ. ఇక్కడి కల్చర్‌కి అలవాటు పడురా బాబు అని విక్రమ్ అన్నాడు. రాజారాం విశాల గారు కూడా బ్రతిమాలడంతో ఇక సరే ఉంటాను అన్నట్టుగా రాజా ఈ పూటకి విక్రమ్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పేసుకున్నాడు. అయితే రాజా విశాల గారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆవిడకి విక్రమ్ గురించి చెప్పాలి అని. తెగ ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాజారాం మొహమాటం లేకుండా ఇంకా ఎంతసేపు అని ఇక్కడే కూర్చుంటావు? నువ్వు కూడా వెళ్ళి పడుకో. నువ్వు గదిలోకి పద విశాల అని రాజా ముందే అతను భార్య చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్ళాడు. రాజా నోరెళ్ళబెట్టి వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు. విక్రమ్ రాజా భుజంపై చెయ్యి వేయగానే అతను చటుక్కున లేచి నిలబడ్డాడు. ఏంటి నువ్వు ఆడపిల్ల కంటే ఎక్కువ కంగారు పడతావు? అయినా నువ్వు నేను మగవాళ్ళమే కదరా! నేను చెయ్యి వేస్తేనే అదిరిపడేతున్నావు అని విక్రమ్ అన్నాడు. ఏమో సార్, నాకు మా ఇల్లు బాగా గుర్తుకు వస్తుంది. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అని రాజా చెప్పగానే విక్రమ్ తల కొట్టుకుంటూ, సరే పదరా, నిన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా! అందుకని నేను ఈరోజు ఈ పూటకి మీ ఇంట్లోనే స్టే చేస్తాను. లేదంటే నాకు ఉదయాన్నే ఆఫీస్‌కి రావడానికి లేట్ అవుతుంది అని విక్రమ్ చెప్పగానే రాజా వామ్మో! అని కంగారు పడుతూ, వద్దు సార్, ఈరోజు నేను ఇక్కడే పండుకుంటాను. అయినా మీ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి కదా! ఏదో ఒక గదిలో పడుకుంటాను. మా ఇంట్లో 2 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇక మా ఇంటి సంగతి వదిలేయండి అని చెప్పాడు. విక్రమ్ ఎంత చెప్పినా వినకుండా రాజా సెపరేట్‌గా ఒక రూమ్‌లోనే పడుకున్నాడు. విక్రమ్ రాజా దగ్గర ఏ విషయం దాచిపెట్టడం లేదు. ఒక నెంబర్ ఇచ్చి వాడికి కాల్ చెయ్యి. వాడు నీకు ఫోటోస్ పంపిస్తాడు. ఈరోజు నేను చాలా టైర్డ్‌గా ఉన్నాను అని విక్రమ్ రాజాకి ఆ అమ్మాయిలని సెలెక్ట్ చేసే పనిని అప్పచెప్పేసరికి అతను నోరెళ్ళబెట్టాడు. సార్, నేను ఇలాంటి పనులు చేయలేను అని చెప్పాడు. అతను నవ్వుతూ, పర్వాలేదురా, ఇక నుండి నువ్వే నా కోసం అమ్మాయిలను సెలెక్ట్ చేసి పెట్టాలి. నీకు కూడా ఎవరైనా నచ్చితే చెప్పు. నేను మనీ పెళ్లి చేస్తాను. నిన్ను చూస్తుంటే ఇప్పటివరకు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపించడం లేదు. పెళ్ళికి ముందు ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అవుతుంది అని నవ్వేశాడు. మధుకర్ అప్పుడే వాళ్ళ క్యాబిన్‌లోకి వస్తూ వాళ్ళ మాటలు విన్నాడు. ఎందుకురా నువ్వు చెడిపోయింది కాక వాడిని కూడా చెడగొడుతున్నావు అని అన్నాడు. అబ్బా! మీరిద్దరూ ఎక్కడ దొరికారురా నాకు? ఇద్దరూ ఇద్దరే అని విక్రమ్ చాలా లైట్‌గా వాళ్ళ మాటలను తీసుకొని ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి మధు సార్, నేను అమ్మాయిలను సెలెక్ట్ చేయడం ఏంటి? అయినా మీ ఫ్రెండ్ ఏంటి సార్ ఇలా ఉన్నాడు? మీ ఫ్రెండేనా? ఇంతేనా? లేక మీరు కూడా ఇంతేనా? అని రాజా అడిగేసరికి, వామ్మో! నేను కాదురా, వాడే ఇలా తయారయ్యాడు. వాడికి ఎంత చెప్పి చూసినా అస్సలు మారడం లేదు. ఇవన్నీ మానేసి హాయిగా పెళ్లి చేసుకోమని చెప్పాను. కానీ వాడు అసలు నా మాట వినడం లేదు అని మధు అనేసరికి రాజా నవ్వుతూ, ఏంటి సార్,
మీ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోమని చెప్తున్నారు కదా! అయినా మీ ఫ్రెండ్‌కి ఒక అమ్మాయి నచ్చదు. జీవితాంతం ఒక అమ్మాయితో ఉండడం అతనికి చాలా కష్టం. మీ ఫ్రెండ్ ఇలా తయారవ్వడానికి కారణం వాళ్ళ అమ్మానాన్ననే. వాళ్ళ కొడుకుని పట్టించుకోకుండా వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌లో బిజీగా ఉంటారు. ఇక కొడుకు ఇలా తయారు గాక ఇంకెలా తయారవుతాడు అని రాజా అనేసరికి మధు కాస్త సీరియస్ అయ్యాడు. రాజా, నువ్వు ఆఫీస్‌కి వచ్చి 3 నెలలకు పైగానే అవుతుంది. వాడు ఎలాంటి వాడో నీకు ఇంకా అర్థం కావడం లేదా? విక్రమ్ గురించి తెలుసుకోలేదా? వాడు చాలా మంచివాడు. ఈ ఒక్క విషయంలో వాడు తప్పు చేస్తున్నాడు. అన్నిట్లోనూ వాడు చాలా గ్రేట్ అని నీకు ఇంకా అర్థం కావడం లేదా? వాడికి నేనేమవుతానని? నేను ఒక అనాథని. చిన్నప్పుడు గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తింటుంటే వీడే నన్ను తన వెంట తెచ్చుకున్నాడు. నాతో ఆడుకున్నాడు. వాడి బట్టలు ఇచ్చాడు. కడుపు నిండా తిండి పెట్టారు. కొడుకు సంతోషం ముందు వాళ్ళకి నేను ఒక బిచ్చగాడిని అన్న సంగతి కూడా మర్చిపోయారు. విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. వాళ్ళు లైఫ్‌ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు జీవితంలో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. నిన్న మొన్నటి వరకు నేను వీడితోనే ఉండేవాడిని. కానీ ఇప్పుడు వీళ్ళ ఆఫీస్‌లోనే జాబ్ చేస్తూ ఒక చిన్న బిజినెస్‌ని స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వీళ్ళ మీదనే డిపెండ్ అయితే బావుండదు అని నువ్వు ఆఫీస్‌లో జాయిన్ అయ్యే ముందే సెపరేట్‌గా ఒక ఫ్లాట్ తీసుకొని అందులో ఉంటున్నాను. నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను అంటే అందుకు కారణం విక్రమ్. వాడిని ఎవరు ఏమన్నా నేను అస్సలు తీసుకోను. నువ్వు ఇంతకుముందు కూడా నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడావు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు. కానీ ఇంకోసారి ఇది రిపీట్ అయితే నువ్వు ఇక్కడ ఉండవు అని కాస్త కోపంగా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. విక్రమ్‌ని భరించడం రాజాకి తప్పదు కదా! అతను మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. రాజాకి కూడా షేర్ చేసుకోమని ఇస్తాడు. కానీ రాజాకి మందు వాసన పడదు. ఇక సిగరెట్ వాసన అంటే అస్సలు పడదు. అతను దమ్ము కొడుతున్నప్పుడు, మందు తాగుతున్నప్పుడు రాజా దూరంగా ఉంటాడు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే విక్రమ్ తప్పకుండా వారంలో 2, 3 సార్లు పక్కా అమ్మాయిలతో కలవాల్సిందే. అలా వెళ్ళినప్పుడు విక్రమ్ రాజాని కూడా ట్రై చేసుకోమని చెప్పేవాడు కానీ రాజా చిరాకుగా ముఖం పెట్టేసుకొని అతడి కోసం వెయిట్ చేస్తూ పక్క గదిలో ఉండేవాడు. ఒకరోజు ఫుల్‌గా తాగేసి వచ్చిన ఆ అమ్మాయితో కలవకుండా పక్క గదిలో ఉన్న రాజా దగ్గరికి వచ్చాడు. రాజా ఆగమరచి పడుకొని ఉన్నాడు. విక్రమ్ కూడా అతని పక్కనే పడుకొని కాళ్ళు చేతులు అతని పైన వేసి పడుకున్నాడు. అయితే కాస్త మత్తు వదులుతూ ఉండగా అతని పక్కన పడుకున్నది రాజా అని తెలుస్తున్నది కానీ అతని బాడీకి మాత్రం ఆ అమ్మాయిల స్పర్శ తగులుతున్నట్టుగా అనిపించింది. రాజాని తడిమి తడిమి చేతులతో మెత్తడం మొదలుపెట్టాడు. రాజా ఉలిక్కిపడి పైకి లేచి కూర్చున్నాడు. ఏంటి సార్, మీరు ఇక్కడ ఉన్నారేంటి అని కంగారు పడుతూ అడిగాడు. విక్రమ్ తల పట్టుకుని ఏమీ లేదురా, రాత్రి కాస్త మందు ఎక్కువ తాగేశాను. ఆ అమ్మాయికి కూడా సడన్గా ప్రాబ్లం వచ్చింది అంటూ అక్కడి నుండి పారిపోయింది. ఇక నేను ఫుల్గా తాగేసి ఆ గదిలో ఉండలేక నీ పక్కలో వచ్చి పడుకున్నానురా అని విక్రమ్ చెప్పగానే రాజా తడబడుతూ అంతేనా సార్, ఇంకేమీ జరగలేదు కదా అని అడిగాడు. ఒరేయ్, ఏం జరుగుతుందిరా అంటే ఆ గదిలో కాదు సార్, ఈ గదిలో అని అడిగేసరికి విక్రమ్ కోపంగా రాజా వైపు చూస్తూ ఈ గదిలో అంటే ఏంట్రా, నీకు తెలియకుండా నీ బెడ్ పైన ఒక అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నాను అంటున్నావా? ఓహో! ఇప్పుడు అర్థమైంది. అంటే నీ ముందు నేను రొమాన్స్ చేస్తే చూడాలని ఉందా నీకు? సరే, ఈసారి నీ కళ్ళ ముందే అన్నీ చేసి చూపిస్తాను. అప్పుడు నువ్వు కూడా రెచ్చిపోయి నాకు కూడా ఈ ఫైల్ కావాలి అంటూ రెచ్చిపోతావు అని నవ్వుతూ చెప్పగానే రాజా కాస్త చిరాకుగా ముఖం పెట్టుకొని ఇక వెళ్దాం పదండి అని విక్రమ్‌ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అయితే విక్రమ్‌కి ఈ మధ్య రాజా ప్రవర్తన పట్ల, అతని నడవడిక పట్ల విక్రమ్‌కి కాస్త అనుమానం కలిగింది. రాజాని గమనిస్తూనే ఉన్నాడు. మధుకర్‌తో కలిసి ఒకరోజు రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు విక్రమ్.
ఆ రోజు సండే కావడంతో ఆఫీస్‌కి లీవ్ ఉండడంతో రాజా ఇంట్లోనే ఉన్నాడు. వీళ్ళు కూడా సరదాగా గడపడానికని రాజా వాళ్ళ ఇంటికి వచ్చారు. అయితే విక్రమ్ మొదటిసారి వైష్ణవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె చాలా కళగా ఉంది. బొద్దుగా, నిండుగా కనిపించేసరికి విక్రమ్ ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు. ఒరేయ్! ఒరేయ్! ఏంట్రా అలా చూస్తున్నావు? దిష్టి పెట్టేస్తున్నావు. తను నీకు వరుసకి సిస్టర్ అవుతుందిరా మర్చిపోయావా ఏంటి? అని వైష్ణవి నాకు కాబోయే భార్యరా అని మధుకర్ విక్రమ్ చెవి దగ్గర వాగుతూనే ఉన్నాడు. అబ్బా! తెలుసురా నీకు కాబోయే భార్య అని, నాకు సిస్టర్ అవుతుంది అని. కానీ ఈమె ఇంత అందంగా ఉంది కదా! మరి వీడేంటి ఇంత చండాలంగా ఉన్నాడు? ఆ ఎత్తు పళ్ళు, ఆ చెంబీరి జుట్టు, అసలు ఆ పర్సనాలిటీ ఏంటిరా బాబు! అని విక్రమ్ అనేసరికి మధు కూడా నవ్వుతూ, ఏమోరా ఇద్దరుకి అసలు పోలికే లేదు. అక్క, తమ్ముడిలాగే ఉన్నారా? ఒక్కరికి కూడా అసలు పోలికే లేదు అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే కమలా పెద్దమ్మ వచ్చి వీళ్ళతో బడబడా వాగుతూనే ఉంది. ఏంట్రా ఈ ముసలిదాని నస? రోజు ఈ నస వింటూనే ఉంటావా? అని విక్రమ్ మధుకర్ని అడిగాడు. తప్పదు కదరా! కొన్ని సాధించాలి అంటే కొన్ని భరించాలి అని మధు నవ్వుతూ అన్నాడు. అప్పుడే వైష్ణవి వాళ్ళ కోసం జ్యూస్ తీసుకొని వచ్చింది. రాజా వంటగదిలో బిర్యానీ చేస్తూ ఉన్నాడు. విక్రమ్ బిర్యానీతో పాటు మందు కూడా సెటప్ చేసి పెట్టాడు. రాజా మధుకర్ తాగడం లేదు కానీ కమలమ్మకి విక్రమ్ పూస్తూనే ఉన్నాడు. ఆవిడ తాగుతూనే ఉంది. తాగేసి ఆమె ఏదేదో వాగుతూ ఉంది. ఆమె వాగుడికి అలవాటు పడ్డ మధుకర్ అసలు పట్టించుకోవడం లేదు కానీ విక్రమ్ మాత్రం అంత మత్తులో కూడా ఆ ముసలమ్మ చెప్పే మాటలను చాలా సీరియస్‌గా వింటున్నాడు. ఆ కమలా ముసలమ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత రాజాని అతను అనుమానించడం నిజమే అని ఒక నిర్ధారణకి వచ్చేసాడు. విక్రమ్ ఒక 2 రోజుల తర్వాత మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా మమ్మీ బర్త్‌డే అని వాళ్ళకి చెప్పేసి వాళ్ళని తప్పకుండా ఫంక్షన్‌కి రావాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఇంటికి వెళ్ళాడు కానీ అతని ఆలోచన మొత్తం రాజా చుట్టే తిరుగుతున్నాయి. ముసలమ్మ చెప్పినట్టు సగం సగం చెప్పింది. అయితే ఆమె చెప్పిన దాంట్లో కొన్నిటిని అతను మనసు పెట్టి ఆలోచించాడు. మా రాజా ముసుగు వేసుకున్నాడు. కుసుమాంజలిని చంపేశాడు. రాజాగా అవతరించాడు. కలిగినింట్లో పుట్టిన పిల్ల ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాడు అని బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ విక్రమ్ పోసే మందు తాగుతూ ఆమె బాధని సగం సగంగా అతను ముందు పెట్టింది. విక్రమ్కి ఒక ఆలోచన వచ్చింది. రాజా ఫోటోని ల్యాప్టాప్లో చూస్తూ అతన్ని ఎత్తుపళ్ళని తీసేశాడు. చెంపిరి జుట్టుని కూడా తీసేసి అందంగా ఒక అమ్మాయిలా తయారు చేశాడు. ఆ ఫోటోని చూస్తే విక్రమ్‌కి చాలా సంతోషంగా అనిపించింది. రాజా అన్నీ పూర్తిగా ఆ అమ్మాయిలా మార్చేశాడు. "నువ్వు రాజావా? లేక ఈ ఫోటోలో ఉన్న ఆ అమ్మాయివా? అసలు ఎందుకు ఇలా తయారయ్యావు? ఆ బామ్మ చెప్పిన మాటలు నిజమేనా? లేక తాగేసి ఏదేదో మత్తులో వాగుతుందా?" అని బుర్రపాడు చేసుకున్నాడు. ఆ రాత్రంతా విక్రమ్ అస్సలు నిద్రపోలేదు. రాజా ఎక్కువగా ఆఫీస్‌లో కూడా అమ్మాయిలతోనే మాట్లాడతాడు. బయట కూడా ముసలమ్మలతో మాట్లాడుతూ వాళ్ళకు హెల్ప్ చేస్తూ కూడా ఉంటాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు విక్రమ్. 2 రోజులు గడిచిపోయాయి. విక్రమ్ వాళ్ళ అమ్మ బర్త్‌డే ఫంక్షన్ రానే వచ్చింది. ఒక పెద్ద రిసార్ట్‌లో వాళ్ళ మమ్మీ బర్త్‌డేని గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఫంక్షన్‌కి చాలామంది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్‌లు వచ్చారు. అక్కడికి ఒక రాజకీయ నాయకుడు రాజారామ్‌కి ఫ్రెండ్ కూడా అతను. అతను కూడా ఆ ఫంక్షన్‌కి వచ్చాడు. అతన్ని చూడగానే రాజాకి కోపం వచ్చింది. వైష్ణవి, కమలమ్మ కూడా వాడిని చూసి చాలా బాధపడ్డారు. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేము అని వాళ్ళు అక్కడి నుండి ఇంటికి వచ్చేశారు. కానీ రాజా వాళ్ళతో వెళ్ళలేదు. ఆ ఈవెంట్ మొత్తం చూసుకోవాల్సింది అతనే కాబట్టి అక్కడే ఉండిపోయాడు. రాజా ఫేస్ చాలా సీరియస్‌గా ఉండడంతో విక్రమ్ రాజాని గమనిస్తూనే ఉన్నాడు. వీడేంటి ఇంత సీరియస్‌గా ఉన్నాడు అని మనసులో అనుకుంటూనే ఉన్నాడు. ఆ రాజకీయ నాయకుడిని చూస్తూ ఉన్నాడు రాజా. ఏంటి వీడు ఇతన్ని ఇలా చేస్తున్నాడు? ఈ అంకుల్ గురించి వీడికి ముందే తెలుసా? అని అతను మనసులోనే ఆలోచిస్తున్నాడు. అలా పార్టీ మొత్తం పూర్తయ్యేసరికి చాలా చీకటి పడిపోయింది. అయితే ఆ రాజకీయ నాయకుడు వాష్‌రూమ్‌కని వెళ్ళినప్పుడు రాజా కూడా అతనికి వెనకాలే వెళ్ళాడు. విక్రమ్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు. రాజా పూర్తిగా ఫేస్‌ని కవర్ చేసుకొని సీసీ కెమెరాలో కనబడకుండా
అతన్ని వెంబడించి పై ఫ్లోర్లో నుంచి కిందికి తోసేశాడు. అతనికి ప్రాణం పోలేదు కానీ కాళ్ళు చేతులు విరిగిపోయాయి. నడుములు పనిచేయడం లేదు. తలకి బాగా దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. రాజా అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఆ రాజకీయ నాయకుడు తాగుతున్న డ్రింక్లో డ్రగ్స్ ఇచ్చాడు. అది పనిచేయడం మొదలుపెట్టినప్పుడే రాజా కూడా వాడి పని చేసేసాడు. రాజా మనసు చాలా సంతోషపడిపోయింది ఇప్పుడు. అతని ఫేస్లో ఆ సంతోషం క్లియర్గా కనబడుతుంది. అయితే రాజా ఫేస్‌ని కవర్ చేసుకున్నాడు. కానీ అతను ఫేస్‌కి మాస్క్ పెట్టుకునేటప్పుడు, అతను రాజకీయ నాయకుడికి డ్రగ్స్ ఇచ్చేటప్పుడు అదంతా సీసీ కెమెరాలో క్లియర్‌గా కనపడుతుంది. ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కోబోతున్నాడు వీడు అని విక్రమ్ ముందుగానే ఆ సీసీ ఫోటోస్ అంతా అతని దగ్గర కాపీ చేసి పెట్టుకొని పూర్తిగా డిలీట్ చేసేసాడు. అతను ఫుల్లుగా తాగాడు కాబట్టి తాగేసి కాలు స్లిప్ అయ్యి అతను కాలు జారి కింద పడిపోయాడేమో అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు పార్టీకి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళ అన్నయ్య, అతని కొడుకు మాత్రం చాలా గోల గోల చేశారు. వాళ్ళు పల్లెటూరు నుండి ఇప్పుడే సిటీకి వచ్చారు. వాళ్ళ బాబాయ్‌కి ఇలా అయ్యింది అని వాళ్ళ అన్నయ్య కొడుకు చిందులు వేస్తున్నాడు. అసలు వాడు అంత పైకి ఎందుకు వెళ్ళాడు? వాష్‌రూమ్ కిందనే కదా ఉంది అని వాళ్ళ అన్నయ్య ఆరా తీయడం మొదలుపెట్టాడు. రాజా విక్రమ్ పక్కనే ఉన్నాడు. హాస్పిటల్‌లో గొడవ జరుగుతూ ఉంది. ఊరి నుండి వచ్చిన నరసింహులు అతని కొడుకుని చూసి రాజా కళ్ళు ఎర్రబడ్డాయి. అబ్బా! ఏంటి మనకు ఈ తలనొప్పి అని కొందరు పార్టీ నాయకులు ఒక కట్టు కథ చెప్పారు వాళ్ళకు. అయ్య బాబు! మీ తమ్ముడికి ఇంకా అమ్మాయిలపైన మోజు తగ్గలేదు కాబట్టే ఒక సెటప్‌ని పైన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మధ్యలో అక్కడికి వెళ్ళి కాలు జారి కింద పడ్డాడు అని వాళ్ళు కథ చెప్పారు. అక్కడికి వాళ్ళు చెప్పినట్టుగానే ఒక అమ్మాయి వచ్చి కూడా అవునండి. వాళ్ళు చెప్పింది నిజమే అని ఆమె ఒక చిన్న అబద్ధం చెప్పేసరికి ఆమెకి 10,00,000 రూపాయలు కూడా ఇచ్చేశారు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మేశారు. అయ్య బాబోయ్! ఇప్పుడు ఈ అబద్ధం చెప్పకపోతే మనమే వాడిని కావాలనే చంపేయడానికి ప్రయత్నం చేశామని మన పార్టీ పేరుని చరిత్రలో లేకుండా చేస్తారు వీళ్ళు అని ఆ నరసింహులు గారిని ఏదో ఒక కట్టుకథ చెప్పి ఆ మ్యాటర్‌ని అక్కడితో క్లోజ్ చేసేశారు. అన్నా, ఎలాగో సిటీకి వచ్చాం కదా! మళ్ళీ ఒకసారి సిటీ అంతా జాలించి వెతికి పెడదాము అని నరసింహ గారి దగ్గర పనిచేస్తున్న రౌడీ వెధవలు అంటున్నారు. అహరన్ కూడా ఒక అమ్మాయి ఫోటోని చూస్తూ, నాకు ఇది కావాలి. ఎక్కడికి వెళ్ళావే? నా నుండి తప్పించుకొని ఇంకా ఎన్ని రోజులు దాక్కుంటావో అని కోపంగా, కసిగా ఆ ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు. అదంతా రాజా వింటూనే ఉన్నాడు. విక్రమ్ చాలా కూల్‌గా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హాయ్! నా పేరు విక్రమ్. మీరు అంకుల్‌కి ఏమవుతారు? అన్నట్టు ఏమీ తెలియనట్టుగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తికి నరసింహులు గారు అన్నయ్య. అతనికి నలుగురు కొడుకులు. అయితే ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు చనిపోయారు. ఒకడు జైల్లో ఉన్నాడు. ఇంకొకడు విక్రమ్ ముందు ఉన్నాడు. మరి మాది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ. చాలామంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు నా దగ్గర అని విక్రమ్ మాటల్లో చెప్పేసరికి నరసింహ కొడుకు అరుణ్‌కి మెదడు బాగా స్పీడ్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. మీ ఆఫీస్‌లో అందరూ అమ్మాయిలే ఉంటారా? ఒరేయ్! ఇది చదువుకుంది కూడా ఇంజినీరింగే కదా! అయితే మనం వెతకాల్సింది ఇలాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలోరా అని చెప్పి విక్రమ్‌కి అరుణ్ ఒక అమ్మాయి ఫోటో చూపించాడు. ఆ అమ్మాయి మీ ఆఫీస్‌లో పనిచేస్తుందా అని విక్రమ్ ఆ ఫోటోని చూసి ఆశ్చర్యపోయాడు. రాజా వైపు కూడా చూశాడు. రాజా కళ్ళు ఇంకా ఎర్రబడి ఉన్నాయి. ఒరేయ్ రాజా! నువ్వు ఈ అమ్మాయిని చూసావా? అని ఆ అమ్మాయి ఫోటోని రాజాకి కూడా చూపించాడు విక్రమ్. రాజా లేదు, చూడలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారండి బాబు! సిటీలో అసలు ఇలాంటి అమ్మాయిలే ఉండరు. ఎంత బాగుందో! పుట్ట బొమ్మలా ఉంది ఈ లంగా ఓణిలో అని విక్రమ్ అన్నాడు. అరుణ్ వెంటనే ఆ ఫోటోని అతని చేతిలోకి తీసుకొని, ఈ అమ్మాయి నాకు సొంతమైన అమ్మాయి అని చెప్పాడు. విక్రమ్ రాజా గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. కానీ అతనికి ఏ కోణం నుండి కూడా రాజా గురించి తెలుసుకోవడానికి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. కానీ నరసింహులు గారు వాళ్ళ ఊరి గురించి తెలుసుకొని ఆ రోజు హాస్పిటల్లో వాళ్ళు చూపించిన
ఆ అమ్మాయి ఫోటోని అతని దగ్గర కూడా పెట్టుకొని ఫోన్లో ఆ అమ్మాయి ఫోటోని అతని దగ్గర ఉన్న వ్యక్తికి చూపించాడు. ఈ అమ్మాయి గురించి తెలుసుకొని, రండి ఫలానా ఊరికి వెళ్ళండి అని ఊరు పేరు చెప్పి అతన్ని పంపించాడు విక్రమ్. ఆ ఊరు జనాలు చెప్పింది అక్షరం పొల్లు పోకుండా ఆ వ్యక్తి వచ్చి విక్రమ్కి చెప్పాడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఒక ఫ్యామిలీని మరి ఇంత దారుణంగా టార్చర్ చేస్తారా అని నరసింహుడి పైన విక్రమ్ విరుచుకుపడ్డాడు. కానీ అతను ఇప్పుడు రాజా గురించి ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా సరే రాజాకి హెల్ప్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా ఇలా ఉండగా మధుకర్ ఈ మధ్య ఆఫీస్కి రావడం లేదు. అతని సొంత బిజినెస్ని కూడా పట్టించుకోవడం లేదు. అతని ఫ్లాట్లోనే ఉంటూ రోజు ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఫ్రెండ్ గురించి తెలుసుకొని విక్రమ్ మధు దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్‌ని పట్టుకొని మధు ఏడ్చేశాడు. "ఏం జరిగిందిరా? ఎందుకు ఇలా అయిపోయావు? ఈ గడ్డమేంటి? నువ్వేంటి? నీ అవతారమేంటి?" అని అడిగాడు. "ఒరేయ్! చిన్నప్పటి నుండి నేను ఒక అనాథని. ఎవరికి పుట్టానో తెలీదు. ఊరు, పేరు తెలీదు. కానీ నీతో స్నేహం ఏర్పడిన తర్వాత పూర్తిగా నేను మారిపోయానురా. నాకంటూ ఈ సమాజంలో ఒక పేరుని, హోదాని సంపాదించుకున్నాను. ఒక అమ్మాయిని చూసి మనసు పెట్టాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ వైష్ణవికి నేను నచ్చలేదంట. ఒక వారం రోజుల కింద నా మనసులో మాటని ఆమెతో చెప్పాను. నేనంటే ఇష్టం లేదు అని నా ముఖం మీదనే చెప్పేసింది. అంతేకాదురా, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని మధు చెప్పేసరికి విక్రమ్ కూడా షాక్ అయ్యాడు. "ఏం మాట్లాడుతున్నావురా?" అని షాకింగ్గా అడిగాడు. "అవునురా, తను నిండుగా బొద్దుగా మనకి కనబడితే ఏమోలే అనుకున్నాను. ఆమె ప్రెగ్నెంట్ అని నేను తెలుసుకోలేకపోయాను. నాకు 2, 3 సార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం కనిపించింది ఆమె. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందేమో అనుకున్నాను ఆమెకి. కానీ అది ప్రెగ్నెన్సీ వాళ్ళు చూయించుకునే హాస్పిటల్ అని కూడా తెలుసుకోలేకపోయాను. మరి ఇంత పిచ్చివాడినైపోయాను ఏంట్రా నేను వైష్ణవి ప్రేమలో" అని మధుకర్ ఏడవడం మొదలుపెట్టాడు. మధుకర్ బాధని చూడలేక విక్రమ్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. అయితే రాజా కూడా విక్రమ్ వెనకాలే వచ్చాడు కాబట్టి అదంతా వింటూ బయటే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు కూడా వర్షించాయి. వైష్ణవి ఎప్పుడు ఫోన్లో మాట్లాడినట్టు కనపడలేదు. ఆమెకి ఒక లవర్ ఉన్నాడని కూడా నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఎవడురా తనని ప్రెగ్నెంట్ చేసింది? ఎవరైనా ప్రేమ పేరు చెప్పి మోసం చేశాడా? అసలు ఏం జరిగింది? వాడు ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే నా వైష్ణవి కళ్ళ ముందు నిలబెడతాను. ఆమె సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని మధుకర్ అంతా బాధలో కూడా వైష్ణవి సంతోషం గురించి ఆలోచిస్తున్నాడు. ప్రేమకి మరీ ఎంత పవర్ ఉంటుందని నేను అనుకోలేదురా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి అని నువ్వు ఆశపడడం లేదు. ఆమె సంతోషాన్ని కోరుకుంటున్నావు. నీ ప్రేమ నీకు తప్పకుండా దొరుకుతుంది. ఆమె మోసపోయలేదు. దేవుడు వైష్ణవికి అన్యాయం చేశాడు. ఆమె ప్రెగ్నెంట్ అయితే ఏంట్రా? ఆ బిడ్డకు నువ్వు తండ్రి కాలేవా? ఆమెను పెళ్లి చేసుకొని ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఆమెకి మరో కొత్త జీవితాన్ని ఇవ్వురా అని విక్రమ్ చెప్పగానే మధుకర్కు కూడా ఆలోచనలో పడ్డాడు. అంటే ఏమంటున్నావురా? వైష్ణవిని ఎవరో దుండగులు పాడు చేశారంటావా? ఏమోరా తెలీదు కానీ వైష్ణవికి మాత్రం నువ్వు తప్పకుండా తోడు ఉండాలి అని చెప్పాడు. అదంతా వింటున్న రాజా ఒక్క క్షణం అక్కడ ఉండలేక అతను ఉంటున్న అపాయింట్మెంట్లోకి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. రాజా వినడం గమనించిన విక్రమ్ ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఇక నువ్వు బాధపడకు. వైష్ణవి తప్పకుండా నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది అని విక్రమ్ మధుకర్కి భరోసా ఇచ్చాడు. విక్రమ్ చెప్పినట్టుగానే మధుకర్ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఒకరోజు మధుకర్ వైష్ణవిని కమల పెద్దమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. వైష్ణవికి ఇప్పుడు 7 నెలల పడింది. ఆమె మధుకర్తో ఏమీ మాట్లాడడం లేదు. ముభావంగా ఉంటుంది. ఆమెకు స్కానింగ్ చేస్తున్నారు. మధు కూడా ఆమె దగ్గరే ఉండి లోపల ఉన్న బేబీని చూస్తున్నాడు. వైష్ణవితో పాటు అతను కూడా ఆ బేబీని చూసి చాలా సంతోషంగా ఉన్నాడు.
మేడం, మీ హస్బెండ్ చాలా మంచివాడు. మిమ్మల్ని మీ గురించి బాగా ఆలోచిస్తున్నాడు. చాలా కేర్ తీసుకుంటున్నాడు అని హాస్పిటల్ వాళ్ళు అనడంతో వైష్ణవి మధు వైపు చూసి తల దించేసింది. అసలు భర్త లేకుండా నీకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎవరు మీరు? మీరు ఏ ఊరుకి చెందిన వాళ్ళు అని మధుకర్ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న కూడా వైష్ణవిని కానీ, కమల పెద్దమ్మని కానీ, రాజాని కానీ అడగలేదు. అతని మంచితనం వాళ్ళకి కూడా భారంగా అనిపించింది. అయితే సిటీలోనే ఉన్న అరుణ్, అతని రౌడీలు కమలా పెద్దమ్మని, వైష్ణవిని చూసి వాళ్ళని పట్టుకోవడానికని వెంబడించారు. వాళ్ళని చూసి వెంటనే అలర్ట్ అయిన వైష్ణవి మధుకర్కి విషయం చెప్పి, రౌడీలు తరుముతున్నారు. మా గురించి ఏంటో మీకు తర్వాత చెప్తాను కానీ ముందు మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి అని ఆవిడ చెప్పడంతో మధు కూడా ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు, అసలే వైష్ణవి ప్రెగ్నెంట్ అని వాళ్ళిద్దరిని తీసుకొని చాలా స్పీడ్గా ట్రాఫిక్లో ఆ రౌడీలని బోల్తా కొట్టించి ఇంటికి చేరుకున్నాడు. వైష్ణవి చాలా టెన్షన్ పడుతూ ఉంది. ఈ టైంలో మీరు ఇంత టెన్షన్ పడడం అంత మంచిది కాదు అని మధుకర్ అన్నాడు. దగ్గరుండి ఆమెకు 4 మంచి మాటలు చెప్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వైష్ణవి టెన్షన్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. జ్యూస్ తాగించాడు, టాబ్లెట్స్ వేశాడు. కమల పెద్దమ్మ అయితే ఆ రౌడీలను చూసినప్పటి నుండి గజగజ వణికిపోతూ ఉంది. అన్ని డోర్స్ని క్లోజ్ చేస్తూ తాళం వేసి విండోస్ని కూడా క్లోజ్ చేసి ఆ తాళం చెవులని నడుముకు చెక్కుకుంది. ఒక 2-3 గంటలు వాళ్ళ దగ్గరే ఉండిపోయాడు మధుకర్. అయితే వైష్ణవి ఆ రౌడీల గురించి వాళ్ళ గురించి నిజం చెప్తాను అని మధుతో అన్నది. కానీ ఆమె పెదవి విప్పడం లేదు. మధు కూడా అడిగి ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక నేను వెళ్తాను అని మధు అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే వైష్ణవి మధు చేతులను పట్టేసుకుంది. ప్లీజ్ మీరు వెళ్ళకండి. ఈ పూటకి ఇక్కడే ఉండండి. నాకెందుకో భయంగా ఉంది అని వైష్ణవి చాలా భయపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఆమె అమాయకమైన ముఖం చూస్తే మధుకి చాలా బాధగా అనిపించింది. మీరు టెన్షన్ పడకండి. ఇక్కడే ఉంటాను నేను అని చెప్పి వాళ్ళిద్దరికీ అప్పుడు కాస్త ధైర్యం వేసింది. వైష్ణవి రాజాకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. రాజా ఆఫీస్లోనే ఉన్నాడు. వైష్ణవి ఎంతగా భయపడిపోయిందో రాజాకి ఆమె మాటలను బట్టి అర్థమైపోయింది. రాజా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. సిటీలోనే పేరుగాంచిన ఒక పెద్ద రౌడీ దగ్గరికి వెళ్ళాడు. వాడితో ఒక డీల్ మాట్లాడుకున్నాడు. అయితే ఆ రౌడీ చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అడిగేసరికి రాజా ఒక 2 రోజులు సమయాన్ని అడిగాడు. ఎలా అంత పెద్ద అమౌంట్ని సెటిల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని కన్ను విక్రమ్ మీద పడింది. ఈ మధ్య సార్ ఎందుకో బయటికి వెళ్ళడం లేదు, ఆ అమ్మాయిలని పిలిపించుకోవడం లేదు ఏంటా అని ఆలోచిస్తూ విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళాడు. సార్, ఈ మధ్య మీరు ఆ అమ్మాయిలకి ఫోన్ చేయమని నాకు చెప్పడం లేదు. ఏంటి సార్, ఫోన్ చేసి ఎవరినైనా రమ్మని చెప్పనా అని అడిగాడు. విక్రమ్ కనుబొమ్మలను ముడుచుకొని, ఏంట్రా ఈరోజు కాస్త ఆత్రంగా ఉన్నావు, నీకు కూడా ఎవరైనా తగిలారా ఏంటి అని అడిగాడు. అంత సీన్ నాకు లేదులేండి. మీరు మీ దగ్గరికి వచ్చే అమ్మాయిలకు ఎంత మనీ పే చేస్తారు అని అడిగాడు. ఎందుకు అని విక్రమ్ అడిగాడు. చెప్పండి సార్, ఎంత ఇస్తారు? ఎంత అంత అని లేదురా, నాకు ఆ అమ్మాయి నచ్చితే ఎంతైనా ఇస్తాను. నేను ఇచ్చే అమౌంట్తో వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. అయితే కొందరు అమ్మాయిలు నాకు నచ్చినట్టు ఉండరు, కాస్త ఇబ్బంది పడుతూ మొహమాటంగా ఉంటారు. వాళ్ళతో నేను అంత క్లోజ్గా టైం స్పెండ్ చేయను. వాళ్ళకు వాళ్ళు అడిగినంత అమౌంట్ని పే చేసి పంపించేస్తాను అని విక్రమ్ అన్నాడు. రాజా వెంటనే అతని ఫోన్లో ఉన్న ఒక అమ్మాయి ఫోటోని చూపించి, అయితే ఈ రాత్రికి ఈ అమ్మాయిని సెట్ చేస్తాను, తనకి మీరు 2 కోట్లు ఇవ్వగలరా అని అడిగాడు. విక్రమ్ నవ్వుతూ,
ఈ అమ్మాయిని హరణ్ వెతుకుతున్నాడు కదా అని అడిగాడు. అబ్బా సార్, వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకో, ముందు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటిరా, ఏమైంది ఈరోజు? నేను అడక్కముందే ఇంత అందమైన అమ్మాయిని నాకు సెట్ చేస్తాను అని చెప్తున్నావు. ఆ 2 కోట్లలో నీకేమైనా కమిషన్ ఉందా అని విక్రమ్ నవ్వుతూ అడిగాడు. చేసేదే తప్పుడు పని, అందులో కూడా కమిషన్ తీసుకుంటారా సార్? ఆ అమ్మాయికి ఆ 2 కోట్లు చాలా అవసరమంట, అందుకే నన్ను హెల్ప్ అడిగింది, అప్పుడు మీరే నాకు గుర్తుకు వచ్చారు అని రాజా చెప్పగానే విక్రమ్ నవ్వుతూ, ఎంత బాగా అర్థం చేసుకున్నావురా నువ్వు నన్ను. అయితే రేపటి నుండి దారిన పోయే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి నా పక్కన పడుకోబెడతావారా డబ్బుల కోసం? నేను మరీ అంత చీప్ క్యారెక్టర్లా కనబడుతున్నానా అని సీరియస్గా అని అడిగాడు. సార్, ఇప్పుడు ఈ అమ్మాయి వద్దా అని రాజా తడబడుతూ అడిగాడు. మొదటిసారి విక్రమ్కి రాజా పైన కోపం వచ్చింది, కానీ అతను ఇంకా ఎంత దూరం వెళ్తాడో తెలుసుకుందామని సైలెంట్గా అతన్నే చూస్తూ, సరే సెట్ చేసి పెట్టు, ఒకరోజు కాదు, నాతో 3 వారాలు గడపాలి, వారానికి 1 కోటి, 3 కోట్లు ఇస్తాను 3 వారాలకి అని చెప్పేసరికి రాజా కంగారు పడిపోయాడు. అంటే 3 వారాలు నీతో ఉండాలి అంటే తనకి ఇబ్బందిగా ఉంటుందేమో, పైగా ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమని సమాధానం చెప్తుంది అని రాజా అనేసరికి, ఏముందిరా, సింపుల్గా ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పమనరా అని అతను అన్నాడు. అయ్యో, ఏంటి సార్ అలా అంటున్నారు? నేను కాదు కదా మీతో ఉండేది, నన్నెందుకు మా ఇంట్లో అలా చెప్పమని అంటున్నారు? అబ్బా, ఏదో ఫ్లోలో వచ్చేసిందిరా. అయినా నువ్వు నాతో 3 వారాలు ఉండి ఏం చేస్తావురా? నిన్ను నేనేం చేసుకుంటాను అని విక్రమ్ అన్నాడు. ఈ డీల్కి ఓకే అయితేనే ఆ అమ్మాయిని నా దగ్గరికి రమ్మని చెప్పు, లేదంటే నాకు మూడు వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తగులుకుంటాను అని చెప్పాడు. ఆ డబ్బు రాజాకి ఇప్పుడు చాలా అవసరం కాబట్టి తప్పకుండా ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది సార్ అని చెప్పేసి రాజా ముందుగానే అతని నుండి 1 కోటి రూపాయల చెక్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముందు అతను ఆ 1 కోటి రూపాయలు రౌడీకి ఇచ్చేసి పని తొందరగా అయిపోవాలి, మిగతా 1 కోటి రూపాయలు కూడా పలానా టైంకి ఇస్తాను అని రాజా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళతో కొద్దిసేపు గడిపిన తర్వాత ఇంటి నుండి కూడా బయటికి వచ్చాడు. విక్రమ్ కూడా ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అతని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను ఎదురు చూస్తున్నట్టుగానే ఆ అమ్మాయి రానే వచ్చింది. ఆమెను చూసి విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. చాలా అందంగా పాలరాతి శిల్పంలా అతని కోసం అలా ముస్తాబై నడుచుకుంటూ వస్తూ ఉంటే అతను గుండెల్లో ఏదో అలజడి. ఆమె చిరునవ్వుతో అతని దగ్గరికి వచ్చి నిలబడింది. ఏం చేయాలో ఏం మాట్లాడాలో విక్రమ్కి అర్థం కావడం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయే కలుగు చేసుకుని, సార్, ఇక మీ పని మొదలు పెడతారా అని అడిగింది. విక్రమ్ మామూలుగా అయితే ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్గా తాగేసి ఉంటాడు. కానీ ఈరోజు అతను సిగరెట్ వెలిగించలేదు, మందు బాటిల్ని అస్సలు టచ్ చేయలేదు. మీరు ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, మీకు డ్రింక్ కలిపివనా అని ఆ అమ్మాయి అడిగింది. వద్దు, నిన్ను చూస్తుంటేనే నాకు నిషా ఎక్కేస్తుంది, ఇక ఆ మందుతో పనేముంది, ఇంతకీ నీ పేరేమిటి అని విక్రమ్ అడిగాడు. ఆ అమ్మాయి కుసుమాంజలి అని పేరు చెప్పింది. విక్రమ్ ఆ అమ్మాయిని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఆ పెట్టి చూడగానే కుసుమాంజలి మనసులో భయం మొదలైంది. ఆమె టెన్షన్ పడడం చూసి విక్రమ్ ఆమె చేతులు పట్టుకున్నాడు. నీకు ఇది ఫస్ట్ టైం అనుకుంటాను, టెన్షన్ పడకు, ఇలాంటి నొప్పి బాధ లేకుండా నేను నిన్ను ఒక పువ్వులా ట్రీట్ చేస్తాను అని చెప్పాడు. అతను ముందు ఆమె మెడ వంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు. కుసుమాంజలికి ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా అనిపించింది. పెదాలపైన ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత గట్టిగా ఆమెని కౌగిలించుకున్నాడు. కుసుమాంజలి కట్టుకున్న చీర కొంగును అతను తీసేశాడు. అతను చేస్తున్న పనికి ఆమె తట్టుకోలేకపోతుంది. వయసుకు వచ్చినప్పటి నుండి మగవాడి స్పర్శ తాకని శరీరం ఆమెది. ఆమెకు
అతను అలా చేస్తుండడంతో ఇబ్బందిగా అనిపించింది. శరీరానికి ఏదో సుఖం కావాలి అనిపిస్తుంది కానీ మనసు మాత్రం చాలా బాధపడుతూ ఉంది. చిన్నప్పటి నుండి అమ్మా నాన్న నేర్పించిన విద్యాబుద్ధులు, అన్నయ్య చాటున పెరిగిన ఒక అమ్మాయి ఈరోజు డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుంది అని మనసు రోదిస్తుంది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు గారిపోతున్నాయి. విక్రమ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆమెని అమాంతం బెడ్పై పడుకోబెట్టాడు. ఆయన ఆమె పైకి చేరుకున్నాడు. విక్రమ్ ఒంటిపైన నువ్వుల పోగు కూడా లేదు. అతన్ని అలా చూసేసరికి కుసుమంజలకి రోతగా అనిపించింది. ఆమె శరీరంపై ఉన్న మిగతా బట్టలు కూడా అతను తొలగించబోయాడు. వెంటనే ఆమె విక్రమ్ని పక్కకి తోసేసింది. నేలపై పడి ఉన్న ఆమె చీరని వంటకు చుట్టుకొని మోకాళ్ళలో తలదాచుకుని ఏడుస్తూ కూర్చుంది. విక్రమ్ కూడా ఒక టవల్ చుట్టుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు ఏడ్చిన తర్వాత కన్నీళ్లు తుడుచుకొని విక్రమ్ చేతులని పట్టుకుని సారీ అని చెప్పింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఇక నేను భయపడను. మీరు ఏం చెప్తే అది చేస్తాను. చెప్పండి, నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలా, మిమ్మల్ని రెచ్చగొట్టేలా చేయాలా, ఏం చేయాలో చెప్పండి. ఈ 3 వారాలు మీరు నన్ను బుక్ చేసుకున్నారు. నా శరీరం ఇప్పుడు మీ సొంతం. మీ ఇష్టం వచ్చినట్టు నాతో మీరు ఉండొచ్చు అని ఆమె పంటి బిగుసున బాధని దాచుకొని కళ్ళల్లో కన్నీళ్లను పెట్టుకొని అతనికి ఒక్కో పదం కూడబెట్టుకొని చెప్పింది. నేను ఏం చెప్పినా చేస్తావా అని అతను అడిగాడు. చేస్తాను అన్నట్టు ఆమె తలాడించింది. అయితే నాకు నిజం చెప్పు, ఏం జరిగింది అని అడిగాడు. ఆమెకు అర్థం కాలేదు. ఏ నిజం చెప్పాలి సార్ అని అడిగింది. ఇంత అందమైన అమ్మాయి, చక్కటి పేరు కుసుమాంజలి. ఆ పేరుని, ఈ అందాన్ని దాచిపెట్టి ఎత్తుపల్ల రాజాగా ఎందుకు అవతారం ఎత్తింది ఈ అమ్మాయి? అసలు ఏం జరిగింది? ఆ నరసింహులు తమ్ముడిని ఎందుకు మేడపై నుంచి తోసేశావు? ఆ అరుణ్ ఎందుకు నిన్ను వెతుకుతున్నాడు అని విక్రమ్ అడిగేసరికి కుసుమాంజలి షాక్ అయింది. అంటే సార్ మీకెలా తెలిసింది నా గురించి అని అడిగింది. నీ గురించి నేను ఎప్పుడో తెలుసుకున్నాను, కానీ నువ్వు చెప్తే వినాలని ఉంది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను నీలో ఆ అమ్మాయిని చూశాను. నీలో నాకు ఆ అమ్మాయి పోలికలే కనబడ్డాయిరా. నీ పక్కన పడుకున్నప్పుడు నాకు నీపైన ఫీలింగ్ కలిగింది. ఆ రోజు నుండి నీ మీద నాకు అనుమానమే ఉండేది, కానీ నా అనుమానమే నిజమైంది అని విక్రమ్ చెప్పాడు. కుసుమాంజలి ఏడుస్తూనే ఉంది. విక్రమ్ ఆమెను ఓదార్చాడు, దగ్గరికి తీసుకున్నాడు, కొద్దిగా వాటర్ తాగించాడు. భయపడకు, నిన్ను నేను ఏమీ చేయను, కానీ నీ గురించి నాకు నిజం తెలుసుకోవాలని ఉంది. ఏం జరిగిందో చెప్పవా అని అతను మళ్ళీ అడిగేసరికి ఆమె కన్నీళ్లను తుడుచుకొని చెప్పుకురావడం మొదలుపెట్టింది. ఒక అందమైన కుటుంబం మాది. మా అమ్మా నాన్నలకు అన్నయ్య, నేనే ప్రపంచం. మా నాన్నకి మా ఊరంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఊరిలోనే సెటిల్ అయ్యాడు. మా నాన్న ఒక లాయర్. ఆయన కళ్ళ ముందు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోడు. మా నాన్న గవర్నమెంట్ లాయర్ కాబట్టి నెల నెల జీతం వస్తుంది. ఆ జీతంతోనే ఇంటిని గడిపించేవాడు. మా నాన్న దగ్గరికి చాలా కేసులే వస్తాయి, కానీ అవన్నీ క్రిమినల్ కేసులు కావడంతో మా నాన్న ఆ కేసులను వాదించేవాడు కాదు. ఎవరైనా కష్టంలో ఉండి బాధల్లో చిక్కుకుపోయినప్పుడు వాళ్ళకి న్యాయస్థానం తరపు నుండి పోరాడి గెలుపును అందిస్తాడు. ఒక్కసారి మా నాన్న దగ్గరికి పేదవాళ్ళు కూడా సహాయం కోరి వస్తారు. వాళ్ళ తరపున వాదిస్తాడు. ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోడు. అలాంటి మంచి మనిషి మా నాన్న. మా అమ్మ సాధారణమైన ఒక గృహిణి. ఆమెకి భర్త, పిల్లలు, ఇల్లు తప్ప మరో ప్రపంచం అంటూ లేదు. మా అమ్మ వంట చేస్తే అమృతంలా ఉంటుంది. మా అమ్మ దగ్గర నుండే నేను కొన్ని వంటలు నేర్చుకున్నాను. మా అమ్మ చేతిలో ఏదో మాయ ఉంది. ఏ కూర అయినా సరే చాలా రుచిగా, కమ్మగా వండి పెడుతుంది. మా నాన్నకి మా అమ్మ అంటే అపారమైన ప్రేమ. మా అమ్మకి మా నాన్న అంటే ప్రాణం. వాళ్ళ ప్రేమానురాగాల మధ్య పెరిగి పెద్దవాళ్ళమయ్యాము నేను, మా అన్నయ్య. మా అన్నయ్య రవికాంత్, వాడికి నేచర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ప్రకృతిలోనే ఉంటాడు. ప్రకృతి అందాలను చూస్తూ పెరిగాడు. మా అన్నయ్యకి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అగ్రికల్చర్లో గోల్డ్ మెడల్ సాధించి సొంత ఊరిలోనే మాకు ఉన్న 2 ఎకరాల పొలంలోనే ఎన్నో రకాల ఆకుకూరలని, కాయగూరలని పండించి చూపించాడు.
ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఎలా ఉంటుందో అందరికీ ఆ వ్యవసాయ పద్ధతి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మా అన్నయ్య మా నాన్నని మించిపోయాడు మంచితనంలో. పక్క వాళ్ళ పొలాన్ని కూడా కవులోకి తీసుకొని చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు మా అన్నయ్య. అయితే మా అన్నయ్య చదువుకునే రోజుల్లోనే మా వదినని చూసి ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. తన పేరు వైష్ణవి అని కుసుమంజలి చెప్పేసరికి విక్రమ్ షాక్ అయ్యాడు. అంటే వైష్ణవి నీకు తోడబుట్టిన అక్క కాదా అని అడిగాడు. కాదు అని ఆమె మా అన్నయ్య భార్య, నాకు వదిన అని కుసుమంజలి చెప్పింది. మా అన్నయ్య పెళ్లి తర్వాత నేను సిటీకి వచ్చేసాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు సిటీలో హాస్టల్లో ఉండేదాన్ని. అందుకే ఊరి విషయాలు నాకు పెద్దగా తెలీదు. మా అన్నయ్య, వదిన చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అంతా సంతోషంగా జరుగుతున్న సమయంలోనే ఆ ఊరు జనాలు మా నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ బాధని చెప్పుకున్నారు. మా అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ పొలాలు నరసింహులు గారు కబ్జా చేసి పెట్టుకున్నాడు. ఆ ఊరి జనాలు వట్టి అమాయకులు కావడంతో ఆ నరసింహులు వాళ్ళని అతని గుప్పట్లో పెట్టుకున్నాడు. మా నాన్న లీగల్‌గా అతనిపైన కేసు పెట్టి అతన్ని కోర్టుకి రప్పించాడు. అన్ని సాక్ష్యాలు పోగు చేసి అతని గురించి, అతను చేస్తున్న దందా గురించి బయటపెట్టాడు. అయితే మా నాన్న అంతటితో ఊరుకోలేదు. అతని గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. నరసింహులకి నలుగురు కొడుకులు. పెద్దవాడు ఒక సైకో. పెద్దవాడనే కాదు, మిగతా వాళ్ళు కూడా సైకో కొడుకులే. వాళ్ళు ప్రతి దందా చేస్తారు. చిన్న వయసు అమ్మాయిలను కూడా కిడ్నాప్ చేయించి అమ్మేస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకొని మా నాన్న అన్ని కేసులని వాళ్ళపైన పెట్టేశాడు. దాంతో నరసింహులు మా నాన్న పైన కక్ష కట్టాడు. అతనికి విలువ లేకుండా చేశాడు అని నరసింహులకి మా నాన్న పైన కోపం. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను సిటీలో ఉంటున్నాడు. వాడే ఇప్పుడు హాస్పిటల్లో పడి ఉన్న రాజకీయ నాయకుడు. వాడి అండ చూసుకొని మా నాన్న పైన రివర్స్‌గా కేసు పెట్టించి మా నాన్న లంచం తీసుకున్నట్టుగా నిరూపించాడు. కానీ మా నాన్న నిరాశ చెందలేదు. ఆ నరసింహులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు వాళ్ళ పెద్ద కొడుకు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండగా మా నాన్న అతన్ని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నాడు. అతని పెద్ద కొడుకుకి శిక్ష పడేలా చేశాడు. అతనిపైన ఎన్నో కేసులు ఉన్నాయి. అవన్నీ కలుపుకొని అతనికి జీవితకాలం జైలు శిక్ష పడింది. పెద్ద కొడుకు జైలుకి పోవడంతో నరసింహులు, అతని ముగ్గురు కొడుకులు కలిసి మా నాన్నపై అటాక్ చేశారు. కానీ మా నాన్న తప్పించుకున్నాడు. వాళ్ళు పగబట్టి ఉన్నారు. మా నాన్న వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఒకరోజు అమ్మ నాన్న ఇద్దరు కలిసి వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్ళి వస్తూ ఉండగా నరసింహులు ముగ్గురు కొడుకులు కలిసి మా నాన్నని అమ్మని వెంబడించి చంపేశారు. అది ఒక యాక్సిడెంట్లా సృష్టించారు. మా అమ్మ నాన్న చావుని నేను తీసుకోలేకపోయాను. మా అన్నయ్యని పట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాను. నరసింహులు అతని ముగ్గురు కొడుకులు కలిసి పూల మాలని తీసుకొని మా అమ్మ నాన్న శవాలపైన వేశారు. అందులో ఒకడు మా వదిన వైపు చూసి వంకరగా మాట్లాడాడు. కానీ వాళ్ళతో గొడవ వద్దు అని నేను, మా వదిన, మా అన్నయ్యని కంట్రోల్ చేశాము. అందరికంటే చిన్నవాడు వరుణ్ నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు. మా అన్నయ్య కళ్ళలోకి చూస్తూ మీ చెల్లెలు చాలా అందంగా ఉంది. నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు వరుణ్. అప్పుడు మా అన్నయ్యకి కోపం కట్టలు తెంచుకుంది. వాడి గల్లా పట్టుకొని ఏం వాగుతున్నావురా? మా అమ్మ నాన్నలను చంపేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వచ్చి నా ముందు నిలబడి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని నాతోనే చెప్తావా అని కొట్టాడు. అతను నవ్వుతూ పోనీ జీవితాంతం నాతోనే ఉంచుకుంటాను పంపిస్తావా అని అడిగాడు. వాడు మాట్లాడే మాటలకు మా అన్నయ్యకి కోపం కట్టలు తెంచుకుంది. గొడవ పెద్దది కాకముందే అక్కడి నుండి అరుణ్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు అరుణ్. నన్ను వాడి పక్కలో నలిపేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నేను వాడి నిండు తప్పించుకుంటూ మా అన్నయ్యకి విషయం చెప్పకుండా ప్రతి క్షణం బాధపడుతూ నాలో నేనే చాలా కుమిలిపోయేదాన్ని. పెద్ద రౌడీ వెధవలు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇప్పటికే మా అమ్మ నాన్నలని పోగొట్టుకున్నాము. ఇక అన్నయ్యను కూడా పోగొట్టుకోలేము అని నేను, మా వదిన చాలా బాధపడ్డాము. మా వదిన కూడా అరుణ్ కంటే పెద్దవాడు. వాళ్ళ అన్నయ్య ఏడిపిస్తున్నాడు.
అన్నయ్య కోసం వదిన లంచ్ బాక్స్ తీసుకొని పొలానికి వెళ్తుంది. వాడు మా వదిన కోసం కాపు కాచి మా వదినని వేధిస్తున్నాడు. అన్నయ్యని ఊరు వదిలిపెట్టి సిటీకి వెళ్ళిపోదామని ఎన్నోసార్లు నేను మా వదిన చెప్పి చూసాము. కానీ మా అన్నయ్య అతని లక్ష్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రాలేను అని మాతో ఖచ్చితంగా చెప్పేశాడు. ఒక ఒకరోజు మా వదిన ఎప్పుడు వెళ్ళినట్టే మా అన్నయ్య కోసం లంచ్ బాక్స్ తీసుకుని పొలానికి వెళ్తూ ఉండగా అరుణ్ వాళ్ళ అన్నయ్య మా వదిన కోసం కాపు కాచి ఆమెను బలవంతంగా గడ్డువాము చాటుకి తీసుకుని వెళ్ళాడు. అది చూసి మా అన్నయ్య వాడిని చావకొట్టుడు కొట్టాడు. అప్పుడు మేమిద్దరం కలిసి మా అన్నయ్యకు జరిగింది మొత్తం చెప్పాము. ఇక మా అన్నయ్య కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఇక్కడే ఉండే మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో నాశనం చేయలేను, మనం సిటీకి వెళ్ళిపోదాం అని మా అన్నయ్య చెప్పాడు. నేను మా వదిన చాలా సంతోషించాము. కానీ అరుణ్ వాళ్ళ అన్నయ్యలు సైలెంట్గా ఉండరు కదా. మా అన్నయ్య పైన కక్ష కట్టారు. రవికాంత్ అనేవాడు లేకపోతే వాడి పెళ్ళాం నా పక్కలోకి వాడి చెల్లె మన తమ్ముడి పక్కలోకి వస్తుంది కదా అనే ప్లాన్ వేశారు. అడవిలో దొరికే ఒక కాలకూట విషం ఆ పాముని తెచ్చి పొలంలో వదిలేశారు. మా అన్నయ్య పని చేస్తున్నప్పుడు ఆ పాము కాటు వేసింది. ఆ పాము కాటు వేస్తే వెంటనే చచ్చిపోతారు. ఆ పాము కాటుకి విరుగుడంటూ లేదు. కానీ మా అన్నయ్య చదువుకున్నాడు కాబట్టి పాముల గురించి కాస్త నాలెడ్జ్ ఉంది అతనికి. ఆ విషయం తొందరగా అతని శరీరానికి పాకకుండా జాగ్రత్త తీసుకొని మా దగ్గరికి వచ్చి మీరు సిటీకి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ ఊరికి దూరంగా ఈ గొడవలకి దూరంగా వెళ్ళి బ్రతకమని చెప్పాడు. అలాగే మా వదినని మళ్ళీ పెళ్లి చేసుకోమని కూడా చెప్పాడు. మాకు అప్పుడు అర్థం కాలేదు కానీ చాలా భయం వేసింది. మా అన్నయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నాడో. వెంటనే అన్నయ్య అరుణ్ వాళ్ళ అన్నయ్యలు ఉండే చోటకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఒక పాకలో కూర్చొని కళ్ళు తాగుతూ ఉంటాడు. అన్నయ్య అతని శరీరానికి నిప్పంటించుకున్నాడు. అతనికి తెలుసు పాము కాటు వేసింది, ఎక్కువసేపు నేను బ్రతకలేను. కానీ చావడం అంటూ ఒక్కడినే ఎందుకు, నా పగవాళ్ళని కూడా చావులో తోడు తీసుకోపోతాను అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిప్పండించుకొని వాళ్ళిద్దరిని కూడా గట్టిగా పట్టుకున్నాడు. అన్నయ్యతో పాటు ఆ ఇద్దరూ కూడా కాలి బూడిదైపోయారు. మదమెక్కి కామంతో కొట్టుకుంటున్న మనుషుల రూపంలో ఉన్న మృగాలు వాళ్ళు. నా కుటుంబం మొత్తం చల్లా చెదురు అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా వదినకి భర్త దూరం అయిపోయాడు. కన్న వాళ్ళని తోడ పుట్టిన వాడిని పోగొట్టుకుని నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నరసింహలో మిగిలిన నా మీద మా వదిన మీద కక్ష కట్టాడు. మేము ఎక్కడ ఉన్నా సరే చంపేయాలని అనుకుంటున్నాడు. చావడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. బ్రతకాలన్న ఆశ మాకు లేదు. కానీ మా వదిన కడుపులో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న పసి ప్రాణం మాకు బ్రతుకు మీద ఆశ చూపించింది. అందుకే ఆ ఊరు వదిలిపెట్టి సిటీకి వచ్చాము. మా ఇంట్లో ఎప్పటి నుండో పనిచేస్తున్న కమల పెద్దమ్మ కూడా మాతో పాటే వచ్చేసింది. సిటీకి వచ్చిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. నన్ను నేనే మార్చుకొని రాజాగా అవతారం ఎత్తాను. ఎందుకంటే ఒంటరిగా ఉండే ఆ అమ్మాయిలని చూస్తే ముసలివాడు కూడా ముసలి కొడతాడు కదా. అందుకే నేను రాజాగా అవతారం ఎత్తాను. మా వదిన కడుపులో పెరుగుతున్న బేబీని కాపాడుకోవాలి అని వాళ్ళని ఇంట్లోనే పెట్టి నేను పనికి వచ్చాను. అప్పుడే మిమ్మల్ని యాక్సిడెంట్లో చూశాను. మీ దగ్గర ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు చెప్పండి, మా కుటుంబాన్ని ఇలా అయిపోవడానికి కారణమైన ఆ నరసింహుల తమ్ముడిని చంపాలని అనుకోవడం తప్ప, ఆ రోజు పార్టీకి వచ్చినప్పుడు నేనే అతన్ని పైనుండి కిందకి తోసేశాను. కానీ వాడు చావకుండా బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నా కూడా సచ్చిన శవంతో సమానంగా కదా. కనీసం ఒక్కరినైనా నేను చంపగలిగాను అని సంతోషపడుతున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు నా గురించి మా వదిన గురించి వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళని అలా వదిలేయకూడదు. అలా వదిలేస్తే మాలాంటి కుటుంబాలు ఎన్నో రోడ్డు పాలు పడిపోతాయి. అందుకే ఒక రౌడీకి మీ దగ్గర తీసుకున్న ₹1,00,00,000 అమౌంట్ ఇచ్చి వాళ్ళని చంపమని సిఫారసు చేసి వచ్చాను అని కుసుమంజలి చెబుతూనే ఏడుస్తూ ఉంది. ఆమె బాధ విన్న తర్వాత అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమెని ఓదారుస్తున్నాడు. దగ్గరికి తీసుకున్నాడు. ప్రేమగా లాలిస్తున్నాడు. ఆమె బాధని అనుభూతి చెంది అతను చాలా బాధపడుతున్నాడు.
అతను చూపిస్తున్న ప్రేమకి కుసుమాంజలి కరిగిపోయింది. ఇప్పుడు అతను ఆమెను తాకుతూ ఉంటే ఆమె చికిత్స పడటం లేదు, అతన్ని తోసేయడం లేదు. ఆమె శరీరం అలసిపోయింది, మనసు ప్రశాంతత కోరుతుంది. ఆమెకు అతని పొందు కావాలి అని అనిపిస్తున్నట్టుంది. అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమెకు అతని కౌగిలింత ఊరటనిస్తుంది. ఆమెలో మార్పు మొదలైంది. అది గమనించిన విక్రమ్ మెల్లిమెల్లిగా ఆమెని సొంతం చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. శారీరకంగా కలిస్తే మానసికంగా స్ట్రాంగ్ అవుతుంది అని అతనికి బాగా తెలుసు. అందుకే ఆమెని అతని ప్రేమలో కరిగిస్తూ ఆమెకు తెలియకుండానే ఆమెలోకి చేరుకున్నాడు. అతను చేస్తున్న ప్రతి చర్యకు కుసుమాంజలి సంతోషపడుతూ ఉంది. మొదటిసారి ఆమెకి నొప్పి కలిగింది, కానీ తర్వాత ఆమెకు అతని ప్రేమ కావాలి అనిపించింది. రెండోసారి ఆమె అడిగి మరీ అతని పైకి చేరుకుంది. ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ కలుస్తూనే ఉన్నారు. ఆమె ఫుడ్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ ఇద్దరూ కలిసి బెడ్ పైకి చేరిపోవడం, ఇలా ఒక వారం రోజులు ఆ గెస్ట్ హౌస్లో గడిపేశారు. విక్రమ్ తొందరగా రెడీ అయ్యి కుసుమంజలిని కూడా రెడీ అవ్వమని చెప్పాడు ఒకరోజు. ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి కదా అని ఆమె అన్నది. ఒక వారం కాదు, 2 వారాలు కాదు, జీవితం మొత్తం మన దగ్గర ఉంది అని అతను చెప్పాడు. కానీ అతని మాటలు ఆమెకు అర్థం కాలేదు. అతను ఆమెని కారులో పక్క సీట్లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూనే, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను కుసుమంజలి. ఒక నెల రోజుల నుండి నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం లేదు. నీతో ఈ వారం రోజులు ఉన్నానా, అందరితో ఉన్నట్టు నీతో ఉండలేదు. కామంతో, కోరికతో నీతో కలవలేదే. నీ మీద ఇష్టం, ప్రేమ ఉంది కాబట్టే నేను నా భార్యలా ఫీల్ అయ్యి నీతో కాపురం చేశాను నేను. ప్రొటెక్షన్ కూడా వాడలేదే. నీతో కలిసి చాలా సంతోషంగా ఈ వారం రోజులు గడిపేశాను. జీవితాంతం నాకు తోడుగా, నా భార్యగా నా పక్కనే ఉంటావా అని అతను అడిగాడు. ఆమె నవ్వుతూ, ఎవరైనా లైఫ్కి సంబంధించిన విషయాన్ని ఇలా కారులో డ్రైవ్ చేస్తూ చెప్తారా? అయినా నేను నీ పక్కన సరిపోను. నరసింహలు వాడి కొడుకు అరుణ్ ఈ పాటికే చనిపోయి ఉంటారు. పోలీసులు వాళ్ళ చావుని ఆరా తీయడం మొదలు పెడతారు. ఆ రౌడీలు నా పేరు బయట పెడతారు. ఆ తర్వాత నన్ను జైలుకి పంపిస్తారు. నా జీవితం జైల్లోనే మగ్గిపోతుంది అని కుసుమాంజలి చెప్పడంతో ఆ విక్రమ్ నవ్వుతూ, అంటే నువ్వు ముందుగానే ఫిక్స్ అయిపోయావా? ఇక నీ జీవితం మొత్తం జైల్లోనే ముగిసిపోతుంది అని అని నవ్వుతూ అడిగాడు. అయితే జైలుకు వెళ్ళకుండా ఉంటే నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావన్నమాట అని విక్రమ్ అన్నాడు. ఏమో తెలీదు, కానీ నీతో ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఆమె చెప్పడంతో అతను చిరునవ్వు నవ్వుతూనే కారుని ఒక అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. ఇటెక్కడికి వెళ్తున్నావు అని ఆమె అడిగింది. కొద్దిసేపు ఓపిక పట్టు బంగారం అని చెప్పి అతను ఒక పాతబడ్డ బంగ్లా దగ్గరికి కార్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ మధుకర్ ఉన్నాడు. అతనితో పాటు కుసుమాంజలి సిఫారసు చేసిన రౌడీలు కూడా ఉన్నారు. అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు? వాళ్ళని చంపేశారా అని కుసుమాంజలి ఎంతో ఆత్రంగా అడిగింది వాళ్ళని. లేదు మేడం, విక్రమ్ సార్ వాళ్ళని చంపొద్దు అని చెప్పాడు అని ఆ రౌడీలు చెప్పడంతో కుసుమంజలి విక్రమ్ వైపు చూసింది. నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? మధుగారు, మీరిక్కడెందుకు ఉన్నారండి? నేను మీకు చెప్పాను కదా వదినని జాగ్రత్తగా చూసుకోమని. మరి వాళ్ళని ఒంటరిగా ఇంటి దగ్గర వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు అని కుసుమంజలి కంగారు పడుతూ అడిగింది. విక్రమ్ ఆమె చేయి పట్టుకొని ఆ పాతబడ్డ బంగ్లాలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ నరసింహులు అతని కొడుకు అరుణ్ ఇద్దరిని కట్టేసి ఉంచారు. వాళ్ళని బాగా కొట్టినట్టున్నారు. రక్తాలు గారిపోతున్నాయి. అది చూసి ఆమె ఏం జరుగుతుంది అని విక్రమ్ వైపు చూసి అడిగింది. నీ గురించి విక్రమ్కి ముందుగానే తెలుసు కుసుమంజలి. అందుకే నీ పగను పంచుకున్నాడు. నీ ప్రేమను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాకు జరిగింది మొత్తం చెప్పి నేను తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఈ రౌడీలని నీకంటే ముందే విక్రమ్ కలిశాడు. వాళ్ళని కిడ్నాప్ చేయించాడు. ప్రపంచం దృష్టిలో వీళ్ళు చనిపోయారు. కానీ వీళ్ళు అంత తేలికగా చస్తే ఎలా
అందుకే విక్రమ్ ఇలా ప్లాన్ చేశాడు. ఎంతోమంది అమాయకమైన అమ్మాయిల ఊపిరి తీసుకున్నారు. మీలాంటి చక్కటి కుటుంబాల ప్రాణాలు తీశారు. వాటన్నిటికీ వీళ్ళు మూల్యం చెల్లించాలి కదా! వీళ్ళు చచ్చే వరకు ఇలాగే ఉంటారు. వాళ్ళ కుషించి ఇక్కడే చచ్చిపోతారు. వీళ్ళు చచ్చే వరకు ఇక్కడ ఒక నలుగురు మనుషులు కాపలాగా ఉంటారు. వీళ్ళకు తిండి ఉండదు, నిద్ర ఉండదు అని మధుకర్ చెప్పడంతో కుసుమంజలి చాలా సంతోషపడిపోయింది. విక్రమ్‌ని గట్టిగా వాటేసుకొని, "నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు" అని చెప్పింది. ఆ తండ్రి కొడుకుల వైపు ఒక అసహ్యకరమైన చూపు చూసింది. "నీకు ఇలాంటి చావే కరెక్ట్" అని చెప్పి కుసుమంజలి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. విక్రమ్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మానాన్నలకి కుసుమాంజలి గురించి చెప్పాడు. వాళ్ళు కొడుకు సంతోషమే కోరుకునే తల్లిదండ్రులు. అతనికి నచ్చిన అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకోవడానికి ఒప్పేసుకున్నారు. ఇక విక్రమ్ కుసుమాంజలి దగ్గరికి వెళ్ళాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా" అని మోకాళ్ళపై కూర్చొని అడిగాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అటు ఇటు చూస్తూ తడబడుతూ ఉంది. వాళ్ళ వదిన ఒప్పేసుకోమని చెప్తూ ఉంది. కమల పెద్దమ్మ కూడా ఒప్పేసుకోమని చెప్తుంది. కానీ ఆమె భయపడుతూ ఉంది. "ఇప్పటికే మీరు ఎన్నో తప్పులు చేశారు. పెళ్ళైన తర్వాత కూడా నన్ను పక్కన పెట్టుకొని ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయరని నాకు నమ్మకం లేదు" అని ఆమె అనగానే అతను ఆమెకు మాట ఇచ్చాడు. "నిన్న తప్ప నేను ఎవ్వరిని చూడను. నువ్వే నా లోకం. నీతోనే నాకు రోజు ప్రారంభమవుతుంది. నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, లేవమంటే లేస్తాను. నన్ను నమ్మవే తల్లి. పూర్తిగా నీ ప్రేమలో పిచ్చివాడిని అయిపోయాను. ఇప్పుడు నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే నేనే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాను" అని విక్రమ్ అనేసరికి కుసుమంజలి నవ్వుతూ పెళ్ళికి ఒప్పేసుకుంది. వైష్ణవి, కమలా పెద్దమ్మ కూడా విక్రమ్‌కి, మధుకర్‌కి థాంక్స్ చెప్పారు. వాళ్ళ జీవితంలో జరిగిన చేదు సంఘటనలని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే విక్రమ్, కుసుమంజలి ఇద్దరూ కలిసి వైష్ణవిని ఒప్పించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మధుకర్‌ని పెళ్లి చేసుకోమని ఆమెను ఎన్నో విధాలుగా ఒప్పిస్తూ ఉన్నారు. ఆమె పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. మధుకర్ వైష్ణవి ముందు నిలబడ్డాడు. "నీకు నేను తోడుగా ఉంటాను. నీ బిడ్డకి నేను తండ్రినవుతాను. వాడికి తండ్రి పేరుని ఇస్తాను. ఒక అనాథని నేను. అనాథగా పెరిగిన నాకే తెలుస్తుంది. తల్లి తండ్రి ప్రేమ లేకపోతే ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో నాకంటే బాగా ఎవరికీ తెలీదు. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి లేకుండా చేస్తావా" అని మధుకర్ అడిగేసరికి వైష్ణవి కాస్త ఎమోషనల్ అయ్యింది. అందరూ నచ్చ చెప్పడంతో వైష్ణవి కూడా పెళ్లికి ఒప్పుకుంది. కానీ మనస్ఫూర్తిగా మధుని భర్తగా ఊహించుకోవడం లేదు. అయితే ముందుగా వైష్ణవికి, మధుకర్‌కి గుడిలో పెళ్లి జరిపించారు. ఇప్పుడు వైష్ణవి ముత్తైదువ కాబట్టి మధుకర్ దగ్గరుండి భార్యకి శ్రీమంతం జరిపించాడు. అతను చూపిస్తున్న ప్రేమకి వైష్ణవి మనసు కూడా కరిగిపోవడం మొదలుపెట్టింది. మధుకర్ ఇప్పుడు కుసుమాంజలికి అన్నయ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆమెకు కన్యాదానం చేసి చాలా గ్రాండ్‌గా విక్రమ్‌తో పెళ్లి జరిపించాడు. విక్రమ్ చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మా, నాన్న కూడా చాలా సంతోషించారు. కుసుమాంజలి రాకతో వాళ్ళ ఇంటి పద్ధతులే మారిపోయాయి. రాజారాం ఇప్పుడు రోజూ ఆఫీస్‌కి వెళ్తున్నాడు. విశాల గారు కూడా క్లబ్బులకని, పబ్బులకని వెళ్ళడం మానేసింది. కోడలితో కలిసి సంఘ సేవ చేస్తూ ఉంది. కుసుమాంజలి భర్తతో కలిసి ఆఫీస్‌కి వెళ్తుంది. అత్తగారికి కొత్త కొత్త వంటకాలు నేర్పిస్తుంది. అత్త, కోడలు, తల్లి, కూతురులా కలిసిమెలిసి ఉంటారు. వైష్ణవికి 9 నెలల నొప్పులు రావడం మొదలయ్యాయి. ఆమెని మధుకర్ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాడు. చక్కగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. వాడు ముద్దుగా, బుద్దుగా ఉన్నాడు. మధుకర్ వాడిని చేతిలోకి తీసుకొని, "అచ్చం మీ అమ్మలాగే ఉన్నావురా" అని మధుకర్ ఆ బాబుని ఎంతో ప్రేమగా చూస్తూ మురిసిపోతున్నాడు. బాబుని చూసి వాళ్ళ అన్నయ్యని తలుచుకొని బాధపడింది కుసుమాంజలి. కానీ మధుకర్ వాళ్ళ అన్నయ్య ప్రేమకి ఏమాత్రం తగ్గకుండా కుసుమాంజలిని, అటు వైష్ణవిని చూసుకుంటున్నాడు. వైష్ణవి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె రోజంతా బాబుతో అలసిపోయి రాత్రిపూట అలాగే పడుకుంటుంది. రాత్రి సమయంలో లేచి ఆ బాబు బాగా ఏడుస్తున్నాడు. మధుకర్ ఆ బాబుని ఎత్తుకొని ఆడిస్తున్నాడు. వైష్ణవిని అసలు డిస్టర్బ్ చేయడం లేదు. అదంతా గమనిస్తూ ఉన్న వైష్ణవికి రోజు రోజు మధుకర్ పైన ప్రేమని పెంచుకుంటుంది.
కుసుమాంజలి, విక్రమ్ రోజు బాబుని చూడడానికని వైష్ణవి దగ్గరికి వస్తున్నారు. బాబుని చూసి కుసుమాంజలి విక్రమ్ దగ్గర ఒక మాట తీసుకుంది. మనకి ఖచ్చితంగా పాప పుట్టాలి. ఆ పాపని వీడికే ఇచ్చి పెళ్లి చేయాలి పెద్దయ్యాక అని మాట తీసుకుంది. విక్రమ్, మధుకర్ ఇద్దరు నవ్వుకున్నారు. కమల పెద్దమ్మ వైష్ణవితోనే ఉంటుంది. ఆమె కూడా వీళ్ళ సంతోషాలను చూసి మురిసిపోతూ ఉంది. ఎన్నో కష్టాలను చూశారు. చాలా చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితిలో మీరిద్దరూ వీళ్ళ జీవితంలోకి వచ్చారు. మీ వల్ల ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని ఆమె కాస్త ఎమోషనల్ అయ్యింది. విక్రమ్ పూర్తిగా మారిపోయాడు. అసలు ఒకప్పటి విక్రమ్నేనా నేను చూస్తున్నది అని కుసుమంజలి కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతుంది. అతను ఆ అమ్మాయిల వైపు అస్సలు చూడడం లేదు. అతని కళ్ళకు ఎవరూ కనబడడం లేదు. ఆ కుసుమంజలి ప్రేమని అతను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఆమెని చాలా ప్రేమగా చేసుకుంటున్నాడు. అతను చెప్పినట్టుగానే ఆమె కొంగు పట్టుకొని ఆమె చుట్టే తిరుగుతున్నాడు. ఒక చిన్న పిల్లవాడిలా కనపడుతున్నాడు కుసుమాంజలికి. అతను అయ్య బాబోయ్, నిన్ను చేసుకోవడంతోనే నాకు రోజంతా సరిపోతుంది. ఇక పిల్లలు పుడితే వాళ్ళని నేను ఇలా చేసుకోవాలి అని అన్నది. అందుకు విక్రమ్ నవ్వుతూ, అప్పుడే మనకు పిల్లలు ఎందుకే, కొద్ది రోజులు ఇలా ఎంజాయ్ చేయాలి అని చెప్పాడు. పూర్తిగా మనసు మార్చుకున్న వైష్ణవి ఒకరోజు అందంగా రెడీ అయ్యి తలలో మళ్ళీ పూలు పెట్టుకుని మధుకర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ముందుగానే పాపని కమల పెద్దమ్మ గదిలో పడుకోబెట్టింది. మధుకర్ చాలా కష్టపడుతున్నాడు. అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. కానీ ఆ అలసటని వైష్ణవి ముందు చూపించడు. రోజులాగే అతను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బాబు ఎక్కడా అని వైష్ణవిని అడిగాడు. వాడు పడుకున్నాడు అని వైష్ణవి చెప్పింది. ఈరోజు తొందరగా పడుకున్నాడేంటి? నేను వచ్చే వరకు వాడు మేలుకొనే ఉంటాడు కదా అని అడిగాడు. ఏమో అని వైష్ణవి అన్నది. ఆమె అతనికి భోజనం వడ్డించి పెట్టింది. ఈరోజు ఆమె అందంగా రెడీ అయ్యింది అన్న సంగతి అతను గమనించలేకపోయాడు. బాబు కోసం వెతికి చూశాడు. గదిలో ఎక్కడా కనిపించకపోయేసరికి బాబు ఎక్కడా అని వైష్ణవిని మళ్ళీ అడిగాడు. ఆమె ఒక గ్లాసులో పాలు తీసుకొని వచ్చి మధు చేతికి ఆ పాల గ్లాస్ని అందించింది. అతను వాటిని తాగకుండా పక్కన పెట్టేసి బాబు ఎక్కడ ఎక్కడ పడుకున్నాడు అని అడిగాడు. పెద్దమ్మ గదిలో పడుకున్నాడు. మీకు వాడు తప్ప నేను కనపడడం లేదా? మీకోసం ఇంత అందంగా రెడీ అయి వచ్చాను. నేను మీకు అవసరం లేదా అని వైష్ణవి కాస్త కోపంగా అడిగేసరికి అప్పుడు మధు వైష్ణవిని నమ్మలేనట్టుగా చూశాడు. ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా దూరం పెడతావు అంటూ వైష్ణవి మధుని అల్లుకుపోయింది. అతని నిరీక్షణ ఆ రోజు ఫలించడంతో అతను చాలా సంతోషించాడు. చాలా ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమెని గుండెల్లోనే పెట్టేసుకొని ఆరాధిస్తున్నాడు. అతను అతనికి పూర్తిగా ఆమె ప్రేమ దక్కడంతో మధుకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. 2 జంటలకు పెళ్ళిళ్ళయి 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కుసుమంజలి, విక్రమ్ కొత్త జంటలాగే ప్రతిరోజుని వాళ్ళ ప్రేమతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వైష్ణవి మధుకర్ పైన ప్రాణాలను పెట్టేసుకుంది. అతన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు ఆమె. వైష్ణవికి పుట్టిన బాబు కూడా మధుకర్ని అల్లుకుపోతున్నాడు. అతను కూడా ఆ బాబుపై ఎంతో అపారమైన ప్రేమని పెంచుకున్నాడు. వైష్ణవి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. వైష్ణవికి మళ్ళీ బాబే పుట్టాడు. ఇక చాలు అని చెప్పేసి ఇద్దరు పిల్లలతో వాళ్ళు సరిపెట్టేసుకున్నారు. కుసుమంజలి విక్రమ్పై అలిగి కూర్చుంది. నాకు వెంటనే పాప పుట్టాలి అని మారం చేసింది. నువ్వు ఎంత అరచి గోల చేసినా సరే 9 నెలలు ఖచ్చితంగా ఆగి తీరాల్సిందే. అయినా అప్పుడే మనకు పిల్లలు ఎందుకే అని విక్రమ్ మళ్ళీ అన్నాడు. కానీ ఈసారి కొంచెం పట్టుపట్టి మరీ ప్రాపర్టీ తీయించుకొని కుసుమంజలి ప్రెగ్నెంట్ అయింది. ఆమె కోరుకున్నట్టుగానే చక్కటి పాప పుట్టింది. పాప పుట్టిన 3 నెలల వరకు విక్రమ్ని కుసుమంజలి దూరం పెట్టేసింది. వాళ్ళ మధ్య కాస్త గ్యాప్ వచ్చేసింది. అతను ఒక చిన్నపాటి దేవదశలా తయారైపోయాడు. పాపని చేసుకోవడంలో బిజీగా ఉంది కుసుమంజలి. విక్రమ్ పరిస్థితిని చూసి నవ్వుకుంది. అతను అతను పూర్తిగా మారిపోయాడు. మనుషులు తప్పుదారిలో నడుస్తూ ఉంటారు. కానీ విక్రమ్ లాంటి వాళ్ళు
జీవితం గురించి తెలుసుకొని మళ్ళీ మనిషిలా మారితే ఇలా ప్రేమమూర్తుల్లా తయారవుతారేమో. మూడు బారిన వైష్ణవి జీవితం కూడా మధుకర్ రాకతో మళ్ళీ వికసించింది. ఇద్దరు జంటలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ అండి, స్టోరీని కంప్లీట్ చేయడానికి టైం పట్టింది. నా పరిస్థితి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు, కానీ ఈ స్టోరీలో నా వాయిస్ చేంజ్ అయ్యింది. నా పరిస్థితి ఎలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నాకు ఉన్న ప్రాబ్లం వల్ల క్లైమేట్ చేంజ్ అయితే వెంటనే జలుబు వచ్చేస్తుంది. ఆ జలుబు వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక్కోసారి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.